యూజీసీ నెట్ పరీక్ష ఏ విధంగా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా జేఆర్ఎఫ్కు నెట్కు ఒకే రకమైనటువంటి పరీక్ష ఉంటుందా అనే అంశాల మీద మనము ఈరోజు డిస్కషన్ చేసుకుంటున్నాము. ఓకే, మరి యూజీసీ నెట్ పరీక్ష రాయాలనంటే అర్హతలు ఏమేమి ఉండాలి, అదేవిధంగా యూజీసీ నెట్ పరీక్ష రాయాలి అని అంటే వయస్సు ఏమైనా ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉన్నదా, నెట్కు జేఆర్ఎఫ్కు మరి ఎట్లా సెలక్షన్ చేస్తారు, ఎన్ని మార్కులు వస్తే జేఆర్ఎఫ్ వస్తుంది, ఎన్ని మార్కులు వస్తే నెట్ అనేటువంటిది వస్తుంది అనే అంశాలు, ఎగ్జామ్స్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, మరి ఆన్లైన్లోనే ఉంటుందా, మరి ఆఫ్లైన్లో ఉంటుందా ఎగ్జామ్ అనేది, ఇంకా చూసినట్లయితే పేపర్స్ ఎన్ని ఉంటాయి, ఇంతకుముందు ఎన్ని పేపర్లు ఉండేవి, ఇప్పుడు ఎన్ని పేపర్లు ఉంటున్నాయి, అదేవిధంగా పేపర్స్తో పాటు మరి నెగటివ్ మార్క్ ఏమైనా ఉన్నదా, ఒక్కొక్క పేపర్ 1లో ఏం టాపిక్స్ ఉన్నాయి, పేపర్ 2లో ఏం టాపిక్స్ ఉన్నాయి అనేటువంటి విషయాలను మనము చూద్దాం. మనం ముందుగాల యూజీసీ నెట్ పరీక్ష రాయాలంటే ఏం చదివి ఉండాలి అని అంటే ఎంఏ చదివి ఉండాలి. మరి ఎంఏ చదివి ఉండాలని అంటున్నారు కదా సార్, తెలుగు వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఎంఏ చదివి ఉండాలి అని అంటున్నారు కదా, ఎంఏలో ఓసీ వాళ్లకు ఎంత పర్సెంటేజ్ ఉండాలి, బీసీ ఎస్టీ ఎస్సీ అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఆర్మీ పర్సన్స్కు మరి ఎంత ఉండాలి అని అంటే ఓసీ వాళ్ళకేమో పీజీలో 55% మార్కులు ఉండాలి. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 50% మార్కులు ఉంటే యూజీసీ నెట్ పరీక్ష రాయడానికి అర్హులు. యూజీసీ నెట్ పరీక్ష రాయడానికి వాళ్ళు అర్హులు. మరి యూజీసీ నెట్ పరీక్షలో సార్ మరి పీజీలో పర్సంటేజ్ గురించి చెప్పారు, బాగానే ఉన్నది. తర్వాత ఏజ్ ఎంత ఉండాలి, నెట్కి ఎంత ఏజ్ ఉండాలి, నెట్ పరీక్ష రాయాలంటే నెట్కు అర్హత పొందాలంటే ఎంత ఏజ్ ఉండాలి, జేఆర్ఎఫ్కు అర్హత పొందాలంటే ఎంత ఏజ్ ఉండాలి, మరి జేఆర్ఎఫ్ సాధిస్తే ఉపయోగం ఏమిటి, నెట్ అర్హత పొందితే ఉపయోగం ఏమిటి, ఆ విషయాలను కూడా మనము ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. మరి జేఆర్ఎఫ్కు నెట్కు తేడా ఏందనంటే జేఆర్ఎఫ్ పాస్ అంటే జేఆర్ఎఫ్ అనేటువంటిది పొందితే పిహెచ్డిలో ప్రవేశం దొరుకుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక యూనివర్సిటీలో పిహెచ్డి ప్రవేశంతో పాటు ఇంకా ఏముంటుందని అంటే నెలకు ఫెలోషిప్ కూడా లభిస్తుంది. మరి ఎన్ని సంవత్సరాలు లభిస్తుంది సార్ ఫెలోషిప్ అని అంటే 4 సంవత్సరాల పిహెచ్డి సమయం, దాంతోపాటు 1 సంవత్సరం ఎక్స్టెండ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. 5 సంవత్సరాల వరకు ఫెలోషిప్ వస్తుంది. మొదటి 2 సంవత్సరాలేమో జేఆర్ఎఫ్, తర్వాత 3 సంవత్సరాలేమో ఎస్ఆర్ఎఫ్. జేఆర్ఎఫ్ అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. నేను వినబడుతుందా, నేను మాట్లాడే వాయిస్ అందరికి వినబడుతుందా చెప్పండి, ఎస్ఆర్ ను వినబడుతుందా వినబడతలేదా?
రైట్. జేఆర్ఎఫ్ కు మరి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని, ఎస్ఆర్ఎఫ్ అని అంటేనేమో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. మరి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత సాధించాలనంటే అర్హత సాధించాలంటే ఎంత వయస్సు కలిగి ఉండాలి? నెట్‌కు అర్హత సాధించాలనంటే ఎంత వయస్సు కలిగి ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనము ముందుగాల చూద్దాం. నెట్ పరీక్షకు ఏజ్ లిమిట్ లేదు. ఏ వయస్సు వారైనా రాసుకోవడానికి అవకాశం ఉన్నది నెట్ పరీక్ష. నో అప్పర్ ఏజ్ లిమిట్. పీజీ చదివి ఉండాలి. పీజీలో ఓసీ వాళ్ళకు 50% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మిగతా వర్గాల వాళ్ళకు 50% మార్కులు ఉండాలి. ఉంటే నెట్ పరీక్ష రాయడానికి అర్హులు. నెట్ పరీక్ష రాయడానికి అర్హులు. ఈ నెట్ పరీక్ష రాయడానికి అర్హులు. మరి జేఆర్ఎఫ్ సాధించాలంటే ఎంత ఏజ్ ఉండాలి అని అంటే, ఓసీ వాళ్ళకైతేనేమో 30 సంవత్సరాల వయస్సు. ఓసీ వాళ్ళకైతేనేమో 30 సంవత్సరాల వయస్సు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ట్రాన్స్జెండర్, మిగతా ఆర్మ్డ్ ఫోర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే మనం 35 సంవత్సరాల వరకు జేఆర్ఎఫ్ కు అర్హత ఉంటుంది. నెట్కేమో ఏజ్ లిమిట్ లేదు. జేఆర్ఎఫ్ అర్హత సాధించాలంటే ఓసీ వాళ్ళకైతే 30 సంవత్సరాలు, ఓసీ జనరల్ అంటే జెంట్స్ కు, అదేవిధంగా మహిళలకు కానివ్వండి, బీసీ వాళ్ళకు కానివ్వండి, ఎస్సీ వాళ్ళకు కానివ్వండి, ఎస్టీ వాళ్ళకు కానివ్వండి, ట్రాన్స్జెండర్ కానివ్వండి, వీళ్ళందరికీ ఎన్ని సంవత్సరాలు అంటే 35 సంవత్సరాల వరకు అవకాశము ఉన్నది. సార్ మరి జేఆర్ఎఫ్ పరీక్ష అర్హత సాధిస్తే, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కు అర్హత సాధిస్తే పిహెచ్డిలో ప్రవేశం లభిస్తుంది. దానితో పాటు నెలకు 2 సంవత్సరాల పాటు 25,000 ఫెలోషిప్ అనేటువంటిది లభిస్తుంది. తర్వాత 3 సంవత్సరాలకు 28,000 ఫెలోషిప్ అనేటువంటిది లభిస్తుంది. మరి అదే విధంగా మొదటి 2 సంవత్సరాలు కాంటిజెంట్ బిల్లుగా కొరకు ఒక 10,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలు ఈ పేపర్ ఖర్చులకు వాటికి వీటి కొరకు ఇస్తారు. తర్వాత 3 సంవత్సరాలు సంవత్సరానికి 20,000 చొప్పున ఆ డబ్బులు ఇస్తారు. పిహెచ్డి ప్రవేశం దొరుకుతుంది. నెలకు ఫెలోషిప్ అనేటువంటిది ఇస్తున్నారు జేఆర్ఎఫ్ అర్హత సాధించినటువంటి వాళ్ళకు. సార్ మరి నెట్ అర్హత సాధిస్తే ఎలాంటి అవకాశం ఉంటుంది అని అంటే, మీరు యూజీసీ నెట్ జాతీయ స్థాయిలో భారతదేశంలో డిగ్రీ కాలేజు సంబంధించినటువంటి ఏదైనా నోటిఫికేషన్ పడ్డప్పుడు, భారతదేశం మొత్తం మీద ఏదైనా నోటిఫికేషన్ పడ్డప్పుడు డిగ్రీ కాలేజీ లెక్చరరు పరీక్ష రాసుకోవడానికి అర్హత పొంది ఉంటారు. అర్థమవుతుందా చెప్పినటువంటిది? అంటే ఇక్కడ భారతదేశము మొత్తంలో ఏ రాష్ట్రములైనా డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడి ఉంటే నెట్ పరీక్ష పాస్ అయితే మనము దానికి అర్హత పొందుతాం. సెట్కు ఉపయోగం సెట్ అంటే మన రాష్ట్రంలో జరిగేటువంటి లెక్చరర్ పరీక్షకు మాత్రమే అర్హత. సెట్ అంటేనేమో ఓన్లీ మన రాష్ట్రానికి మాత్రమే సంబంధించింది. నెట్ అంటేనేమో మా మొత్తానికి భారతదేశానికి మొత్తానికి. అందుకనే నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని అంటారు. సెట్ అంటేనేమో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నెట్, రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షనేమో సెట్. మరి దానికి దీనికి తేడా ఉన్నది. నేను సెట్ పాస్ అయినా సార్, నెట్ పాస్ కావాలన్నా అంటే నెట్ కూడా పాస్ అయి ఉండాలి, సెట్ కూడా పాస్ అయి ఉంటే నీకు ఒకవేళ జేఆర్ఎఫ్ లేకున్నా కానీ నువ్వు ఏవైనా వ్యాసాలు రాసి ఉంటే, ఏమైనా పుస్తకాలు రాసి ఉంటే,
పీజీలో గోల్డ్ మెడల్స్ లాంటివి ఏమైనా సాధించి ఉంటే, ఈ నెట్టు సెట్టు పత్రాలు ఉన్నాయి, నేను పీజీలో గోల్డ్ మెడల్ సాధించి ఉన్నాను అని పిహెచ్డి ప్రవేశం కొరకు ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు వాళ్ళు పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. నెట్టు సెట్టు 2 పరీక్షలు పాస్ అయి ఉంటే. ఓన్లీ సెట్ పాస్ అయితే అంటే మన తెలంగాణలో తెలుగు విద్యార్థులు అనేక మంది సెట్టు పరీక్షలో అర్హత సాధించి ఉన్నారు. పరీక్షలో అర్హత సాధించి ఉన్నారు కాబట్టి మరి ఈ నెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలి. ఇంకొకటి నెట్ పరీక్ష పాస్ అయి ఉంటే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అనంటేనే అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా. అర్థమవుతుందా? నెట్ పరీక్ష పాస్ అయి ఉంటే, నెట్ లేదా సెట్ పరీక్ష పాస్ అయి ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించినట్టు, ఉద్యోగం సాధించినట్టు కాదు, అర్హత సాధించినట్టు అంతే. ఓకే, అర్థమవుతుందా? ఇట్లా మరి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఓసీ వాళ్లకు జేఆర్ఎఫ్ కొరకు 30 సంవత్సరాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్, ట్రాన్స్‌జెండర్స్ వీళ్లకు 35 సంవత్సరాల వరకు మరి ఏజ్ రిలాక్సేషన్ అంటే వయస్సు అంటే సడలింపు ఇవ్వడము జరిగింది. ఇది రెండో అంశం. తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సెలక్షన్ ఎట్లా ఉంటుంది? సెలక్షన్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే నెట్‌కు అప్లై చేసినటువంటి వాళ్ళలో అర్హత సాధించినటువంటి వాళ్ళు పాస్ అనేటువంటిది ఉంటది. పాస్ అయినటువంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. మొత్తం 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఇంగ్లీషుకు సంబంధించినటువంటి పరీక్ష. పేపర్ 1 ఇంగ్లీషుకు సంబంధించినటువంటి పరీక్ష. పేపర్ 2 మన తెలుగు సబ్జెక్టు సంబంధించినటువంటి పరీక్ష. పేపర్ 1లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, పేపర్ 2లో ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అని చూసినట్లయితే పేపర్ 1లో మొత్తము 50 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1లో మొత్తము 50 ప్రశ్నలు ఉంటాయి. 50 ప్రశ్నలలో ఒక్కొక్క ప్రశ్నకు గాను 2 మార్కులు, మొత్తము 100 మార్కులు. 100 మార్కులు. సార్ మరి పేపర్ 1 అని అంటున్నారు కదా సార్. తెలుగు వాళ్ళకైనా, హిందీ వాళ్ళకైనా, ఉర్దూ వాళ్ళకైనా, బెంగాలీ వాళ్ళకైనా, మలయాళం వాళ్ళకైనా, తమిళ వాళ్ళకైనా, కన్నడ వాళ్ళకైనా, ఎవరికైనా పేపర్ 1 ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. ఏముంటుంది అందులో? జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. నీకు పరిశోధనా సామర్థ్యం ఎంతవరకు ఉన్నది, బోధనా సామర్థ్యం ఎంతవరకు ఉన్నది, ఇంగ్లీషు భాష మీద పరిజ్ఞానం ఎంతవరకు ఉన్నది అని పరీక్షిస్తాడు పేపర్ 1లో. అవి 50 ప్రశ్నలు. 50 ప్రశ్నలకు గాను 50x2 100 మార్కులు. ఇది పేపర్ 1లో. మరి రెండో పేపర్ ఏం సార్ అని అంటే రెండవ పేపరు తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపరు. రెండవ పేపరు దీంట్లో 100 ప్రశ్నలు ఉంటాయి. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. 2 మార్కులు. మొత్తము 200 మార్కులు. 200 మార్కులు. 100 మార్కులు పేపర్ 1కు, పేపర్ 2కు 200 మార్కులు. మరి సార్ ఈ 2 పేపర్లు ఒకేసారి పెడతారా, వేరు వేరు సమయములలో పెడతారా? ఉదయం ఒక పేపరు, మధ్యాహ్నం ఒక పేపర్ పెడతారా అంటే అది కాదు. ఒకే ఒక సెషన్‌లో పెడతారు. మరి ఎన్ని గంటల సమయము? 3 గంటల సమయము. అంటే 180 నిమిషాలలో ప్రశ్నలు ఎన్నయ్యా అంటే 150 ప్రశ్నలు. 150 ప్రశ్నలను 180 నిమిషాలలో పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మార్కులు మాత్రం 300 మార్కులు. ఒక ప్రశ్నకు 2 మార్కులు. సార్ నెగటివ్ మార్క్ ఏమైనా ఉన్నదా అంటే నెగటివ్ మార్క్ ఏమీ లేదు. నెగటివ్ మార్క్ అనేటువంటిది ఏమీ లేదు. నెగటివ్ మార్కు లేదు. ఒక ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం 150 ప్రశ్నలు, 180 నిమిషాలు, 300 మార్కులకు 2 పేపర్లు కలిపి ఒకేసారి పరీక్ష పెడతాడు. ఒకేసారి పరీక్ష. సార్ మరి పరీక్ష అనేది ఆన్లైన్‌లో ఉంటుందా, ఆఫ్లైన్‌లో ఉంటుందా? పరీక్ష
ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్లో అంటే ఇంటి దగ్గర కూర్చొని మరి జూమ్ క్లాసులు విన్నట్టుగా ఆన్లైన్లోని ఇంటి దగ్గర కూర్చొని పరీక్ష రాయొచ్చా అంటే ఏం లేదండి. కొన్ని సెంటర్లను నిర్ధారిస్తారు. ఆ సెంటర్‌కి వెళ్లి మాత్రమే మనం పరీక్ష రాయాలి. తెలంగాణలో అయితే హైదరాబాదు, కరీంనగరు, వరంగల్లు, కరీంనగర్, వరంగల్లు, నల్లగొండ, ఖమ్మంలా సెంటర్స్ ఉన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి. ఇట్లా కొన్ని నిర్ధారించినటువంటి సెంటర్‌లలో మనం వెళ్లి ఆన్‌లైన్ పరీక్షను రాయాల్సి ఉండేది. ఇంతకుముందు ఎట్లా ఉండేదని అంటే 2011 డిసెంబర్ కంటే ముందు ఎట్లా ఉండేదనంటే మొదటి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 పేపర్లు ఉండేవి. డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉండేవి. వ్రాత పద్ధతిలో ఉండేవి పరీక్ష మొత్తము. మొత్తం వ్రాత పద్ధతే. పేపర్ 1 ఒకటి ఆబ్జెక్టివ్‌లో ఉండేది. పేపర్ 2, పేపర్ 3 మొత్తము వ్రాత పద్ధతి ఉంది. తర్వాత క్రమంలో ఏమైందనంటే 2011 తర్వాత 2012 నుంచి ఆబ్జెక్టివ్‌లోకి మార్చిర్రు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఇక తర్వాత క్రమంలో మళ్ళీ ఏం చేసిరనంటే ఇగ 3 పేపర్ల విధానాన్ని స్వస్తి పలికి పేపర్ 1, పేపర్ 2 2 ఒకేసారి పెట్టే విధంగా మొత్తం 150 ప్రశ్నలకు సిద్ధం చేయడము జరిగింది. ఓకే. మరి ఇక్కడ జాగ్రత్తగా వినండి. నేను చివర్లో మళ్ళీ మీకు మీ ప్రశ్నలన్నిటికి నేను సమాధానాలు చెప్తాను. ఫస్టు విధి విధానాలనేటివి చూసుకోండి. తర్వాత లాస్ట్‌కు మీ యొక్క డౌట్స్ నేను కామెంట్ బాక్స్‌లో చదివి నేను ఆ డౌట్స్‌కు క్లారిఫై అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా అసలు విధి విధానాలు ఎట్లా ఉంటదనేటువంటి దాని గురించి చూడండి. ఓకే. ఇంకా చూసినట్లయితే ఇది 2 పేపర్ల విషయము. పేపర్ 1, పేపర్ 2కు సంబంధించినటువంటి విషయం. మొత్తం 300 మార్కులు. సార్ మరి ఇక్కడ ఓసీ వాళ్ళు క్వాలిఫై కావాలి అనంటే ఎన్ని మార్కులు రావాలి? ఓసీ వాళ్ళకు. పాస్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలి అనంటే ఓసీ వాళ్ళకు 40% మార్కులు రావాలి. 300 మార్కులకు 40% మార్కులు రావాలి. 40% మార్కులు రావాలి. అంటే ఎన్ని మార్కులు రావాలి అనంటే 40% మార్కులు అనంటే 120 మార్కులు రావాలి. మరి 120 మార్కులు వస్తే పాస్ అయిపోయినట్టే, నెట్ క్వాలిఫై అయినట్టేనా? అంటే కాదు. మొత్తం అప్లై చేసినటువంటి వాళ్ళలో కొంత శాతం తీసుకుంటారు. 6%. కొంత శాతం తీసుకొని ఆ శాతంలో మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రతి సంవత్సరము హైయెస్ట్ మార్కుని బట్టి వాళ్ళు కొంత మెరిట్ అనేటువంటిది కట్ ఆఫ్ అనేటువంటిది నిర్ధారించడం జరుగుతుంది. ఉన్నటువంటి సీట్ల అవైలబిలిటీ బట్టి కట్ ఆఫ్ అనేటువంటిది నిర్ధారించడం జరుగుతుంది. దాని ప్రకారము మరి నెట్‌కు అర్హత సాధించురు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మిగతా వాళ్ళకు మరి ఎంత పర్సెంటేజ్ అయితే పాస్ అయినట్టుగా అంటే 35%. అంటే 35% అంటే ఎన్ని మార్కులు అనంటే 300 మార్కులకు 105 మార్కులు రావాలి. 105 మార్కులు రావాలి. 105 మార్కులతో పాస్ అయినట్టే. కానీ కొంచెం మెరిట్ అనేటువంటిది రావాలి. సార్ మెరిట్ అని రావాలి అని అంటే మరి జేఆర్ఎఫ్‌కు పోయినసారి ఎన్ని మార్కులకు వాళ్ళు అర్హత సాధించారు? కట్ ఆఫ్ ఎంత అయింది? 2019 డిసెంబర్‌లో కట్ ఆఫ్ ఎంత అయింది? 2019 జూన్‌లో కట్ ఆఫ్ ఎంత అయింది? 2020 జూన్ పరీక్ష ఇంకా రాలేదు. సెప్టెంబర్‌లో ఉండడానికి అవకాశం ఉన్నది. సెప్టెంబర్ మొదటి వారంలో ఉండడానికి అవకాశం, కరోనా మొత్తం అంతమైన తర్వాత మరి సద్దుమణిగిన తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష పెట్టడానికి అవకాశము ఉన్నది. సార్ మరి 2019 జూన్‌లో ఎన్ని మార్కులకు జేఆర్ఎఫ్ వచ్చింది? ఎన్ని మార్కులకు నెట్ వచ్చింది? మొత్తం మనకు మార్కులు 300 మార్కులు. 300 మార్కులు, 150 ప్రశ్నలు, 300 మార్కులు. ఈ 300 మార్కులకు ఎన్ని మార్కులు వస్తే 2019 జూన్‌లో జేఆర్ఎఫ్ వచ్చింది? 2019 డిసెంబర్‌లో మరి జేఆర్ఎఫ్ వచ్చింది, నెట్ వచ్చింది అనేటువంటిది ఇక్కడ
చూద్దామండి. 2019లో తెలుగు వాళ్లకు పేపర్ 1, పేపర్ 2 2 కలిపి జూన్‌లో జేఆర్ఎఫ్ ఓసీ అభ్యర్థికి కట్ ఆఫ్ ఎంత అయిందని అంటే 62% మార్కులు సంపాదించినటువంటి అభ్యర్థికి కట్ ఆఫ్ అంటే 62 మార్కులు 62% అని అంటే ఎన్ని మార్కులకు జేఆర్ఎఫ్ వచ్చిందని అంటే 186 మార్కులకు జేఆర్ఎఫ్ వచ్చింది. 186 మార్కులకు జేఆర్ఎఫ్ వచ్చింది 2019 జూన్‌లో. 2019 జూన్‌లో 186 మార్కులకు కట్ ఆఫ్ అయింది. సార్ 2019 జూను నెట్ పరీక్షలో ఎంతమంది విద్యార్థులు జేఆర్ఎఫ్ అర్హత సాధించారు అని అంటే 5 మాత్రమే జేఆర్ఎఫ్ అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో తెలుగు సబ్జెక్టుకు నిర్వహించినటువంటి పరీక్షలో 186 పైన ఉన్నటువంటి వాళ్ళు మొత్తము 5 మాత్రమే జేఆర్ఎఫ్ అర్హత సాధించారు. ఓసీలో ఓబీసీలో 10 మంది. మరి ఓబీసీలో ఎన్ని మార్కులకు వచ్చింది సార్ 2019 జూన్‌లో అని అంటే 168 మార్కులకు వచ్చింది. లాస్ట్ 10 మందికి వచ్చింది. తర్వాత ఎస్సీలో 56%, ఎస్టీలో 54% రావడం జరిగింది. మరి 2019 జూన్‌లో నెట్ ఎన్ని మార్కులకు అర్హత సాధించారు అని అంటే మరి 52.67% అంటే దాదాపుగా 50% అబోవ్ అంటే 150 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్లకు 155, 156 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్లకు నెట్ అర్హత సాధించారు. అంటే ఇప్పుడు 150 మార్కులు రావాలి అని అంటే వాళ్ళకు 75 ప్రశ్నలు కరెక్ట్ గా అయి ఉండాలి. మొత్తం ఎన్ని ప్రశ్నలు 150 ప్రశ్నలకు 75 ప్రశ్నలు కరెక్ట్ అయి ఉంటే వాళ్ళు అర్హత సాధించినట్టుగా మనము చెప్పొచ్చు. ఇంకా చూసినట్లయితే 2019 డిసెంబర్ పరీక్షలో జేఆర్ఎఫ్ సాధించినటువంటి వాళ్ళు ఓసీ అభ్యర్థులు 8 మంది. జేఆర్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత అంటే 64.97%. అంటే ఎన్ని మార్కుల కట్ ఆఫ్ అయిందనంటే 194 మార్కులకు కట్ ఆఫ్ అయింది. 300 మార్కులకు గాను 194 దగ్గర కట్ ఆఫ్ అయింది. అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జేఆర్ఎఫ్ కు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా 200 పైన మార్కులు వస్తేనే అర్హత సాధిస్తారు. సార్ మరి 200 పైన మార్కులు రావాలి అని అంటే 200కు పైన మార్కులు రావాలి అని అంటే 200 మార్కులు పైన రావాలంటే తప్పనిసరిగా 100 ప్రశ్నలు సమాధానాన్ని గుర్తించాలి. 100 ప్రశ్నల సమాధానం గుర్తించాలి. ఓసీ వాళ్ళు. మరి బీసీ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే రావడానికి అవకాశం ఉంది అంటే 180 పైన రావాలి. బీసీ వాళ్ళకు కంపల్సరీ 180 పైన రావాలి. సార్ మరి ఎస్సీ వాళ్ళకు ఎన్ని మార్కులు పైన రావాలని అంటే జేఆర్ఎఫ్ రావాలని అంటే 160 పైన రావాలి. ఎస్టీ వాళ్ళకు కూడా అంతే 160 పైన మార్కులు వస్తేనే మనము జేఆర్ఎఫ్ అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది. సార్ జేఆర్ఎఫ్ అంటే మాకు ఏజ్ అయిపోయింది, మేము నెట్ పరీక్షను పాస్ అవుతాం, మాకెన్ని మార్కులు వస్తే మరి నెట్ పరీక్ష అంటే అర్హత సాధిస్తాము అని అంటే నెట్ పరీక్ష అర్హత సాధించాలంటే తప్పనిసరిగా ఓసీ వాళ్ళు 160కి పైన మార్కులు సాధించాలి. 160కి పైన రావాలి కంపల్సరీ ఓసీ వాళ్ళు. బీసీ వాళ్ళు తప్పనిసరిగా 50% అంటే 150 మార్కులు రావాలి బీసీ వాళ్ళకు. ఎస్సీ వాళ్ళకైతే ఒక 45% అంటే 140 అట్లా రావాలి. ఎస్టీ వాళ్ళు కూడా అంతేనండి 140 అట్లా రావాలి. ఇట్లా మరి ఈ మార్కులను మనం టార్గెట్ పెట్టుకొని పరీక్షకు ప్రిపేర్ కావాలి. జేఆర్ఎఫ్ అర్హత సాధించాలంటే తప్పనిసరిగా 100 మార్కులు 100 బిట్లు రైట్ అయి ఉండాలి. 100 బిట్లు రైట్ అయి ఉంటే రావడానికి అవకాశం అటు ఇటు అయిందనుకో, హైయెస్ట్ పెరిగిందనుకో, హైయెస్ట్ 260 240 అయిందనుకో, హైయెస్ట్ ఏమవుతుంది మళ్ళా మనకు 220 230 వస్తేనే
అప్పుడు జేఆర్ఎఫ్ వస్తుంది. అంటే హైయెస్ట్‌ని బట్టి వాళ్ళు కొన్ని సీట్లు నిర్ధారించుకుంటారు. వాళ్ళ కౌంట్ ఉంటుంది. దాని ప్రకారం జేఆర్ఎఫ్ అర్హత సాధించిన వాళ్ళకి అందిస్తారు. జేఆర్ఎఫ్ తర్వాత కొంత పర్సెంటేజ్ తీసుకొని నెట్ ఇస్తారు. అంటే మొత్తం మీద నెట్ సాధించాలనంటే 160కి పైన 170కి పైన మార్కులు వస్తేనే 170 టార్గెట్ పెట్టుకోవాలండి. 170 పైన వస్తేనే నెట్ పరీక్ష అర్హత సాధిస్తాం. జేఆర్ఎఫ్ అని అంటే 200 పైన 200 పైననే రావడానికి ప్రయత్నం చేయాలి. ఉద్యోగాలు రానటువంటి సందర్భంలో ఉద్యోగం వచ్చేంత వరకు జేఆర్ఎఫ్ అర్హత సాధిస్తే మనకు నెలకు ఫెలోషిప్ లాగా వస్తుంది. ఆ ఫెలోషిప్ తోటి మన ఉద్యోగ పరీక్షకు ప్రిపేర్ కావచ్చు. కాబట్టి ఈ నెట్టు అనేటువంటిది జేఆర్ఎఫ్ అనేటువంటిది నిరుద్యోగులకు ఒక వరం లాంటిది. ఫెలోషిప్ కూడా పెంచడానికి అవకాశము ఉన్నది. మరి జేఆర్ఎఫ్ వచ్చిన తర్వాత కొమ్ములు పెరగొద్దు. జేఆర్ఎఫ్ వచ్చింది కదా, నేను అప్పుడే నాకు ఉద్యోగం వచ్చింది అని పెరగొద్దు. మరి జేఆర్ఎఫ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఉద్యోగానికి ప్రిపేర్ కావాలండి. ఉద్యోగం అనేటువంటిది శాశ్వతము, జేఆర్ఎఫ్ అనేది తాత్కాలికము. జేఆర్ఎఫ్ అనేటువంటిది 2 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఎస్ఆర్ఎఫ్ 3 సంవత్సరాలు ఉంటుంది, 5 సంవత్సరాల వరకు జేఆర్ఎఫ్ ఉంటుంది. తర్వాత ఏముంటది? ఏది ఉండదు. ఉద్యోగం అనేటువంటి శాశ్వతం, జేఆర్ఎఫ్ అనేటువంటి తాత్కాలికము. కాబట్టి మరి 5 సంవత్సరాలు జేఆర్ఎఫ్ వరకు నువ్వు ఏం ఉద్యోగం కొట్టలేదు అనుకో, 30 సంవత్సరాలకు నీకు జేఆర్ఎఫ్ వచ్చింది, 5 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిపోతే ఇక ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏజ్ అయిపోయినట్ట కాదా? కాబట్టి ఉద్యోగం వచ్చేంత వరకు మాత్రమే జేఆర్ఎఫ్ ఉపయోగించుకోవాలి. తర్వాత ఎట్లా ఉద్యోగం వస్తుంది అనుకో, బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా? రైట్. ఇది మరి ఎంత కట్ ఆఫ్ ఎంతకు వస్తుంది అనేటువంటిది ఇక్కడ మనము చూడము జరిగింది. ఎన్ని పేపర్స్ ఉంటాయి అని అంటే 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో చెప్పడం జరిగింది, పేపర్ 2లో చెప్పడం జరిగింది. ఓకేనండి. ఇది అసలు పీజీ పర్సంటేజ్ ఎంత ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ఎట్లా జరుగుతుంది, జేఆర్ఎఫ్ ఏజ్ ఎంత ఉండాలి, కట్ ఆఫ్ ఎట్లా అయింది, ఎగ్జామ్ సెంటర్స్ ఏ విధంగా ఉన్నాయి, పేపర్స్ ఎన్ని ఉంటాయి, మార్కులు ఎన్ని ఉంటాయి, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. నెట్ వల్ల లాభాలు ఏంటివి, సెట్ వల్ల లాభాలు ఏంటివి, జేఆర్ఎఫ్ వల్ల లాభాలు ఏంటివి అనేటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం తెలిసి ఉంటే మనకు ఆ పరీక్ష పట్ల ప్రేమ పెరుగుతుంది. ఏ విధంగానైనా ఆ పరీక్షలో విజయం సాధించాలనేటువంటి కసి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. అర్థమవుతుందా? తెలియదు అసలు. నేను పీజీ చదివేంత వరకు నాకు అసలు జేఆర్ఎఫ్ గురించి ఏది తెలియదండి. తెలియక ఏమైందంటే కొంతకాలం లేట్ అయిపోయింది జేఆర్ఎఫ్ సాధించాలంటే. 2011లో నేను జేఆర్ఎఫ్ సాధించాను. 2011లో జేఆర్ఎఫ్ సాధించిన. కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను ఆల్రెడీ నెట్ పాసు, సెట్ పాసు అని అనుకుంటారు. కానీ పిహెచ్డి, నేను నెట్ పాస్ అయినా సార్, సెట్ పాస్ అయినా సార్, నాకు పిహెచ్డి ఇప్పియవా సార్, యూనివర్సిటీలో మీకు సార్లు తెలుసు అంట కదా, ఇప్పియవా సార్ అని అడుగుతున్నారు. మరి పిహెచ్డి ప్రవేశం పొందాలనంటే జేఆర్ఎఫ్ అర్హత సాధిస్తే తలుపులు తీసే ఉంటాయి, బార్ల తీసే ఉంటాయి, రా అని తీసుకుంటారు. ఒకవేళ నెట్ పాస్ అయ్యి, సెట్ పాస్ అయ్యి, ఈ పిహెచ్డి ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయ్యి పిహెచ్డి కావాలి అని అంటే మళ్ళీ అన్ని నియమ నిబంధనలన్నీ ఉంటాయి, అన్నిటినీ దాటుకుంటూ మనము పోవాలి. సార్ మరి ఇక్కడ ఈ ప్రవేశం గురించి ఉపయోగాల గురించి మీకు అందరికీ ఇప్పుడు నేను చెప్పినటువంటివి అర్థమైందా, అర్థం కాలేదా అండి? ఇప్పుడు అసలు పేపర్లలో ఏముంటది, సిలబస్ ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటువంటిది ఇప్పుడు మనము చూస్తాం. అసలు పేపర్ 1 అంటే ఏంటి, పేపర్ 1లో ఏం సబ్జెక్ట్ ఉంటుంది, పేపర్ 2లో ఏం సబ్జెక్ట్ ఉంటుంది,
ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇది ఎవరు చెప్పరండి. అసలు జేఆర్ఎఫ్ యొక్క ఉపయోగం ఏంది, నెట్ యొక్క ఉపయోగం ఏంది, పిహెచ్ యొక్క ఉపయోగం ఏంది, ఇవన్నీ ఎవరు చెప్పరు. ఏదో రాస్తూ చాలా వరకు తెలియక వయస్సు అయిపోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన మిత్రులు. నా వయస్సు అయిపోయింది సార్, వయస్సు అయిపోయింది, నేను ఏం చేయలేకపోతున్నాను, అటు జేఆర్ఎఫ్ వయసు అయిపోయింది, నెట్కు ఉద్యోగానికి వయసు అయిపోయింది, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే తెలియనటువంటి వాళ్ళకు తెలియాలనే ఉద్దేశంతో ఈ లైవ్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టడము జరిగిందండి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి, అసలు పేపర్ 1లో ఏమేమి ఉంటది, ఏమేమి సబ్జెక్ట్ ఉంటది చెప్తాను. పేపర్ 1లో జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అనేటువంటిది మొదటి పేపర్లో మొదటి పేపర్లో ఎన్ని ప్రశ్నలు అని అంటే 50 ప్రశ్నలు ఉంటాయి. 50 ప్రశ్నలు ఉంటాయి. ఈ 50 ప్రశ్నలలో మొత్తం ఎన్ని టాపిక్స్ ఉంటాయనంటే 10 టాపిక్స్ ఉంటాయి. 10 టాపిక్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, పేపర్ 1 పాస్ కావాలంటే ఇంగ్లీషు పదాలను అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇంగ్లీషు వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉంటే పేపర్ 1ను ఎలాంటి పుస్తకము లేకుండా అర్హత సాధించవచ్చు. ఎలాంటి పుస్తకము లేకుండా అర్హత సాధించవచ్చు. కొంచెము తార్కిక జ్ఞానం ఉండాలి. తార్కిక జ్ఞానం అంటే లాజికల్ నాలెడ్జ్, లాజికల్ థింకింగ్ అనేటువంటిది ఉండాలి. అదే తార్కిక జ్ఞానం అని అంటాను. ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నకు కింద 4 ఆన్సర్లు సమాధానాలు ఉంటాయి. ఆ ప్రశ్నను చదివి అర్థం చేసుకొని ఆ సమాధానాలలో ఏది దానికి సూట్ అవుతుందో గుర్తించగలగాలి. అంటే ఇంగ్లీషులో ఇచ్చినటువంటి ప్రశ్నను చదివి అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉంటే మనం పేపర్ 1ను పాస్ కావచ్చు. మరి ఇక్కడ జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అని అంటున్నారు. మొత్తము 10 టాపిక్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటి టీచింగ్ యాప్టిట్యూడ్. టీచింగ్ యాప్టిట్యూడ్ అని అంటే బోధనా సామర్థ్యం మీద ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు అని అంటే నువ్వు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించినటువంటి అర్హత పరీక్ష రాస్తున్నావు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించినటువంటి అర్హత పరీక్ష అంటే ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కు, విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించినటువంటి అర్హత పరీక్ష రాస్తున్నావు కాబట్టి నీ యొక్క బోధనా సామర్థ్యము ఎంతవరకు ఉన్నదో పరీక్షిస్తాడు. అది ఇంగ్లీష్లో పరీక్షిస్తాడు. అదే సెట్ పరీక్షలో అయితే తెలుగులో పరీక్షిస్తాడు. అర్థమవుతుందా నేను చెప్పినటువంటి అంశం? సెట్ పరీక్షలో అయితేనేమో తెలుగులో పరీక్షిస్తాడు, నెట్ పరీక్షలో అయితేనే ఇంగ్లీష్లో పరీక్షిస్తాడు. ఒక ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం పొందుతున్నటువంటి వానికి ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్నదా లేదా అని పరీక్షించడం కోసం బోధనా సామర్థ్యం ఉన్నదా లేదా అనేది మొట్టమొదటి టీచింగ్ యాప్టిట్యూడ్. తర్వాత రెండవది రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఎందుకు సార్ టీచింగ్ యాప్టిట్యూడ్ పరీక్షిస్తే సరిపోతుంది కదా? రీసెర్చ్ యాప్టిట్యూడ్ అని అంటే పరిశోధనా సామర్థ్యం ఉన్నదా లేదా. రేపు జేఆర్ఎఫ్ సాధిస్తాడు. జేఆర్ఎఫ్ సాధించిన తర్వాత ఏదైనా ఒక యూనివర్సిటీలో పిహెచ్డి ప్రవేశం పొందుతారు. పిహెచ్డి ప్రవేశం పొందిన తర్వాత ఇతడు పరిశోధనకు అర్హుడా కాడా, ఇతనికి సామర్థ్యం ఉన్నదా లేదా అని ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి. పరిశోధన సామర్థ్యము ఇది రెండో చాప్టర్. తర్వాత కాంప్రిహెన్షన్ అని అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కింద ఒక 5 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 5 ప్రశ్నలు ఆ సమాధానాలు ఆ ప్యాసేజ్ లోనే ఉంటాయి.
అంటే వీటికి రీడింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా, దాంట్లో సమాధానాలను గుర్తించగలుగుతున్నాడా లేడా అనేటువంటిది ఇక్కడ కంప్రిహెన్షన్ ప్యాసేజ్. మనకు తెలుగులో చెప్పుకోవాలనుకుంటే అపరిచిత గద్య భాగం. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ కింద ప్రశ్నలు ఇవ్వడము, అదేనండి అపరిచిత గద్య భాగము, కంప్రిహెన్షన్. తర్వాత కమ్యూనికేషన్, సంభాషణ. అంటే సంభాషణ అంటే మీనింగ్స్. నెక్స్ట్ మాస్ మీడియా అండ్ సొసైటీ వాళ్ళ మధ్యలో సంభాషణ సంబంధించి, నెక్స్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సంబంధించి, వెర్బల్, నాన్ వెర్బల్, ఇంటర్ కల్చరల్ అండ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉన్నదో అట్లాంటి వాటి గురించి ఇక్కడ పరీక్షిస్తాడు. నెక్స్ట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. మ్యాథమెటికల్ రీజనింగ్ అంటే ఇక్కడ లెటర్స్ ఇచ్చి లెటర్ సిరీస్, కోడ్స్, రిలేషన్షిప్, నెక్స్ట్ నెంబర్ సిరీస్, ఫ్రాక్షన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్, ఇవన్నీ వ్యాపార గణితానికి సంబంధించి, కమర్షియల్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటివి అంశాలను అడుగుతాడు. డేట్స్ కి సంబంధించి పలానా ఈ రోజు శుక్రవారం అయితే పలానా రోజున ఏ వారం అవుతుంది అని నెంబర్స్ ఇచ్చి తర్వాత నెంబర్ ఏంటిది, నెంబర్స్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ రిలేషన్షిప్ మధ్యలో పలానాకు ఒక వరుస అయితే తర్వాత వీళ్ళు ఏ బికి వరుస అవుతాడు, ఇట్లాంటివి రిలేషన్షిప్ సంబంధించినటువంటి బాంధవ్యాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, తార్కికానికి సంబంధించి థింకింగ్ చేసేటువంటి రీజనింగ్. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్, అంటే ఈ పట్టికలు ఇచ్చి ఆ పట్టికల్లో ఉన్నటువంటి వాటిని గురించి కనుగొనమంటాడు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అంటే ఐసిటి, కంప్యూటర్ విజ్ఞానం ఏమైనా ఉన్నదా. నెక్స్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటిది, ఇంట్రానెట్ అంటే ఏంది, ఈమెయిల్ అంటే ఏంది, ఈమెయిల్ అంటే ఏంది, సి లాంగ్వేజ్ అంటే ఏంది, బేసిక్ లాంగ్వేజ్ అంటే ఏంది, కోబాల్ అని అంటే ఏంది, అబ్రివేషన్స్ డిస్క్ అంటే ఏంది, ఇట్లాంటి అబ్రివేషన్స్ అడుగుతూ ఉంటాడు. ఇది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మీద. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ మీద, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఉన్నత విద్యా వ్యవస్థ మీద ప్రశ్నలు ఉంటాయండి. మరి 5 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి 5 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ నుంచి 5 క్వశ్చన్లు, మొత్తము 10 టాపిక్స్. మళ్ళొకసారి చెప్తాను చూడండి 10 టాపిక్స్. చూడండి. టీచింగ్ యాప్టిట్యూడ్ 1, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, ప్యాసేజ్ ఇచ్చి దాని కింద ప్రశ్నలు ఇస్తాడు. కమ్యూనికేషన్ అంటే ఇవి సినోనిమ్స్, యాంటీనిమ్స్, అర్థాలు, క్రియలు, వాటికి సంబంధించినటువంటివి. నెక్స్ట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ యాప్టిట్యూడ్ అనేటువంటి ఒకటి ఉంటుంది. లాజికల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించినటువంటివి ఈ పేపర్ 1లో ఉంటాయి. మొత్తం 50 ప్రశ్నలు 10 విభాగాలు. ఒక్కొక్క విభాగం నుంచి 5 ప్రశ్నలు. ఒక్కొక్క విభాగం నుంచి మొత్తము ఎన్ని ప్రశ్నలు అంటే 5 ప్రశ్నలు. 5 ప్రశ్నలు 10 విభాగాలు, 50 ప్రశ్నలు, మార్కులు 100 మార్కులు. ఇది పేపర్ 1కు సంబంధించినటువంటి అంశం. తర్వాత పేపర్ 2 సబ్జెక్ట్. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, నెట్కు సంబంధించినటువంటి సబ్జెక్టును మీరు నేర్చుకున్నట్లయితే, భారతదేశంలో తెలుగు సాహిత్యానికి సంబంధించి ఏ పోటీ పరీక్ష పెట్టినా, ఉద్యోగ పరీక్ష పెట్టినా విజయం సాధించగలుగుతారు. ఇది నేను ఇస్తున్నటువంటి హామీ. ఏ పోటీ పరీక్ష పెట్టినా కానీ నెట్కు సంబంధించినటువంటి నెట్ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలను మీరు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని
చదివినట్లయితే ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలుగుతారు. ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలుగుతారు. మరి ఏమున్నాయి సార్ ఈ టాపిక్స్? ఏమున్నాయి అంటే మనం నేర్చుకునేవే, మనం రోజు చదివేటువంటివే. మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఇందులో? 10 టాపిక్స్ ఉన్నాయి మొత్తం. ఇందులో కూడా 10 టాపిక్స్. నెంబర్ 1 సామాన్య భాషా విజ్ఞానం. మొత్తం 10 టాపిక్స్ ఒకసారి చెప్తాను. ఒక్కొక్క టాపిక్ లో ఏమేమి ఉన్నాయో మళ్ళీ వివరిస్తాను. జాగ్రత్తగా కాన్సంట్రేషన్ చేయాలి. నెంబర్ 1 సామాన్య భాషా విజ్ఞానం. నెంబర్ 2 తెలుగు భాషా పరిజ్ఞానము. తెలుగు భాషా పరిజ్ఞానము. తెలుగు భాషా పరిణామం. సారీ. నెంబర్ 1 సామాన్య భాషా విజ్ఞానం. నెంబర్ 2 తెలుగు భాషా పరిణామం వికాసం. నెంబర్ 3 ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనము ప్రక్రియలు. నెంబర్ 4 ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనము ధోరణులు ప్రక్రియలు. నెంబర్ 5 జానపద గిరిజన విజ్ఞానం, తెలుగు సాహిత్య విమర్శ, సంస్కృత సాహిత్య పరిచయము, తెలుగువారి చరిత్ర సంస్కృతి, బాల వ్యాకరణము, ఛందస్సు, అలంకారాలు, అనువాదము, పత్రికలు, ప్రసార మాధ్యమాల రచనలు. అనువాదము, పత్రికలు, ప్రసార మాధ్యమాల రచన. మొత్తం 10 చాప్టర్స్. ఈ 10 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్ అయి ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మొదలు ఒక ఉద్యోగం వచ్చినా కానీ ఆ ఒక ఉద్యోగంతో సరిపెట్టుకోకండి. తెలుగు సాహిత్యాన్ని మొత్తం మీరు సమూలంగా ఎప్పుడూ చదువుతూనే ఉండండి. ఉన్నత ఉద్యోగాలు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? ఉన్నత ఉద్యోగాలు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. సరే, మరి సామాన్య భాషా విజ్ఞానం అని అంటున్నారు కదా, మొట్టమొదటి చాప్టర్ సామాన్య భాషా విజ్ఞానం అంటున్నారు కదా. ఈ సామాన్య భాషా విజ్ఞానంలో ఏ అంశాలు ఉంటాయి? సామాన్య భాషా విజ్ఞానంలో ఏ అంశాలు ఉంటాయి? ఏ అంశాలు ఉంటాయి అని అంటే జాగ్రత్తగా గమనించండి. భాష, దాని స్వభావం, భాష స్వరూప స్వభావాలు, భాషోత్పత్తి వాదాలు. మీకు మెథడాలజీలో ఉంటాయి భాషోత్పత్తి వాదాలు. అంటే భాషా శాస్త్రమే కానీ ఆ మెథడాలజీలో చేర్చడం జరిగింది. ఈ డింగ్ డాంగ్ సిద్ధాంతము, యహోహో సిద్ధాంతం, బౌబౌ సిద్ధాంతం, ఇట్లాంటివి ఉంటుంది చూసారా. ఈ భాషోత్పత్తి వాదాలు అనేటువంటివి కూడా ఇందులో చేర్చడం జరిగింది. అంటే జనరల్ లాంగ్వేజ్ నాలెడ్జ్, అంటే లాంగ్వేజ్ యొక్క తెలుగు భాషకు సంబంధించినటువంటి సామాన్యమైనటువంటి పరిజ్ఞానము విద్యార్థికి ఉన్నదా లేదా, బేసికల్ నాలెడ్జ్ అనేది పరీక్షిస్తున్నాడు. ఇక్కడ భాషకు సంబంధించి ఇక్కడ సాహిత్యం అంటలేడు. మొదటి చాప్టర్లో భాష యొక్క పరిజ్ఞానము, సామాన్య బేసికల్ నాలెడ్జ్ విద్యార్థికి ఉన్నదా లేదా. ఒక పిహెచ్డిలో ప్రవేశం పొందేటువంటి ఒక విద్యార్థికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని సంపాదించేటువంటి అంటే అర్హత పొందేటువంటి ఒక ఉద్యోగికి మరి తెలుగు భాషకు సంబంధించినటువంటి సామాన్యమైనటువంటి జ్ఞానం ఉందా లేదా అని పరీక్షిస్తాడు. అందులో భాషా శాస్త్రము వికాసము, అదేవిధంగా పాశ్చాత్య దేశాలలో భాషా విషయక కృషి ఏ విధమైన జరుగుతుంది, భాషా శాస్త్రంలో మరి అధ్యయన పద్ధతులు అంటే లింగ్విస్టిక్స్ అధ్యయన పద్ధతులు ఏమేమి ఉన్నాయనేటువంటిది ఇక్కడ మొదటి చాప్టర్లో ఒక టాపిక్ అంతే. తర్వాత భాషా కుటుంబాలు వర్గీకరణ, భాషను ఎన్ని కుటుంబాలుగా వర్గీకరించారు, భారతదేశంలో భాషలు ఎన్ని
భారతదేశంలో భాషా కుటుంబాలు ఎన్ని భాషా కుటుంబాలుగా విభజించారు? తెలుగు ఏ భాషా కుటుంబానికి చెందుతుంది? తెలుగు ఏ భాషా కుటుంబానికి చెందుతుంది? ఇవన్నిటిని మరి పరీక్షిస్తాడు. ధ్వనికి సంబంధించి ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి, ధ్వన్యుత్పత్తి స్థానాలు, కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, ఓష్ట్యాలు, దంత్యాలు, అనునాసికాలు, కంఠతాళవ్యాలు, కంఠతాళవ్యాలు, కంఠోష్ట్యాలు, దంతోష్ట్యాలు, ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్ణోత్పత్తి స్థానాల గురించి, ధ్వన్యాత్మక లిపి ఏ విధంగా జరిగింది, అంతర్జాతీయ ధ్వని శాస్త్రజ్ఞుల సంఘం వారి యొక్క లిపి ఏ విధంగా ఉన్నది, అంటే వాళ్ళు ఏ విధంగా లిపిని డెవలప్ చేయాలని పూనుకున్నారు, వాళ్ళ యొక్క సంఘం ఏంటిది. అదేవిధంగా ధ్వనికి వర్ణానికి మధ్యలో భేదము, ఇదంతా టోటల్లీ రిలేటెడ్ లింగ్విస్టిక్స్ అంటే ఫస్ట్ చాప్టర్ మొత్తం. అందుకనే తీయంగానే ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని భాషా శాస్త్రం సంబంధించి ఉంటాయి. మూర్ధన్యము, కంఠ్యాలు, ఇట్లా వాటికి సంబంధించినటువంటివి ఉంటుంటాయి. వాక్య నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, పద నిర్మాణం, వాక్య నిర్మాణం మధ్య సంబంధము, వాటి పద్ధతులు, వాక్య నిర్మాణ రీతులు, ఆధునిక వాక్య నిర్మాణాలు, ఇవన్నీ. ధ్వని విపరిణామం, వర్ణ సమీకరణం, తాళవీకరణం, ధ్వనికి సంబంధించినటువంటి దాదాపుగా ఒక 23 రకాల ధ్వని విపరిణామం జరుగుతుంది. ఆ ధ్వని విపరిణామం ఏ విధంగా జరుగుతుందో కూడా మనము చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. తర్వాత అర్థ విపరిణామం, ఇదంతా భాషలో భాగంగానే. అర్థము పూర్వకాలంలో ఒక అర్థం ఉంటే తర్వాత అర్థం మారడం అనేటువంటిది. అర్ధ వ్యాకోచము, అర్ధ సంకోచము. ఒకసారి ఒక బిట్ ఇచ్చాడు. ఏంటి సార్ ఆ బిట్టు అని అంటే, ఒకసారి ఒక బిట్ ఇచ్చాడు. అర్ధ విపరిణామానికి సంబంధించి ఒక బిట్ ఇచ్చాడు. 2019 జూన్ పరీక్షలో ఒక బిట్ ఇచ్చాడు. ఒకవైపు అర్ధ విపరిణామానికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చిండు, వాటికి సంబంధించిన ఇంకొక వైపు ఏమో ఉదాహరణలు ఇచ్చిండు. అర్ధ సంకోచం 1, అర్ధ సంకోచం 2, అర్ధ వ్యాకోచం 3, లక్ష్యార్థ సిద్ధి 4, అర్ధ గౌరవం అని ఇచ్చి, ఇంకొక వైపు అయోమయం, సభికులు, అష్టకష్టాలు, సాహెబు అని ఇచ్చి జతపరచమని అన్నాడు. అర్ధ విపరిణామానికి సంబంధించి ఇది జతపరిస్తే 2 మార్కులు వస్తాయి. ఇది జతపరిస్తే 2 మార్కులు వస్తాయి. ఏం సార్ మరి ఇది ఎట్లా జతపరచాలి అని అంటే, అర్ధ విపరిణామానికి సంబంధించి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలో అర్ధ సంకోచానికి ఉదాహరణ సాహెబు. అర్ధ సంకోచానికి ఉదాహరణ ఏంటంటే సాహెబు. అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ అష్టకష్టాలు. లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ అయోమయం. అర్ధ గౌరవానికి ఉదాహరణ సభికులు. ఇది అర్ధ వ్యాకోచానికి సంబంధించి, అర్ధ విపరిణామానికి సంబంధించినటువంటి ఉదాహరణ. ఇట్లా అడుగుతున్నాడండి. తులనాత్మక అధ్యయనం, కంపారిటివ్ లిటరేచర్, కంపారిటివ్ స్టడీ, ఈ రెండు భాషల మధ్యలో తులనాత్మక పద్ధతి. నెక్స్ట్ ఆదాన ప్రదానాలు, ఒక భాష నుంచి ఇంకొక భాషకు పోయేటువంటి పదాలు. ఇప్పుడు కచ్చీరు ఉంది. కచ్చీరు ఏ భాషా పదము? కచ్చీరు ఏ భాషా పదము? కచీర్ ఉర్దూ భాషా పదం అని అంటారు. అది మన భాషలోకి వచ్చింది. మరి ఆదానమా ప్రధానమా? ప్రధానం అని అంటే మన భాషలోని పదాలు వేరే భాషకు ఇవ్వడాన్ని ప్రధానం. ఆదానం అంటే తీసుకోవడం. ఆదానం అంటేనేమో తీసుకోవడము, ప్రధానం అంటేనేమో ఇవ్వడం. అంటే ఇక్కడ ఆదాన ప్రధానాల గురించి, అసలు ఆదాన ప్రధానాలు అనేటువంటివి ఎందుకు ఏర్పడ్డాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ అనేది ఆదానమా ప్రధానమా అని అంటే ఆదానము. మమ్మీ అనేటువంటి మన భాషలోకి వచ్చింది ప్రతిష్ట కోసము.
ప్రతిష్ట కోసము ఈ మమ్మీ అనేటువంటి పదాన్ని వాడుతున్నాము. ప్రతిష్ట కోసము ఈ మమ్మీ అనేటువంటి పదాన్ని వాడుతున్నాము. అంకుల్ అనేది కూడా ఒక ప్రతిష్టాపూర్వకమైనటువంటి ఆదానం. అవసరం కొరకు వాడేటువంటి ఆదానాలు ఉంటాయి. మన తెలుగు భాషలో పదం లేకపోతే తెలుగు భాషలో పదం లేకపోతే వేరే భాష పదాలను మన భాషలోకి తెచ్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బస్ అని అన్నాము. బస్సుకు తెలుగులో పదం ఏంటిది? బస్. బస్. బస్సుకు తెలుగులో పదమే, తెలుగులో సమానార్థకమైనటువంటి పదం ఏమైనా ఉన్నదా? లేదు. కాబట్టి అవసరం కోసం బస్సు అనేటువంటి పదాన్ని ఏం చేసినామంటే మన భాషలోకి తెచ్చుకున్నాం అవసరం కోసం. అట్లాంటి ఆవశ్యకతాపూరణము, ప్రతిష్టాపూరణంగా మన భాషలోకి ఆదానాలు వస్తుంటాయి. మన భాష నుంచి వేరే భాషకు పోయేటువంటి వాటినేమో ప్రధానము, తీసుకోవడాన్నేమో ఆదానము. అర్థమవుతుందా? ఈ ఆదాన ప్రదానాల గురించి ఈ భాషలోనే వస్తుంది. మాండలికాలు, మాండలికం అంటే ఏంటి, అసలు మాండలికాలు ఏర్పడడానికి హేతువులు ఏంటివి, లిమిట్స్ ఏంటివి, అదేవిధంగా మాండలిక పదసేకరణ పద్ధతులు ఏ విధంగా జరిగినాయి, భాషా ప్రామాణీకరణ సమస్యలు ఏ విధంగా ఉద్భవించాయి అనేటువంటివి ఇక్కడ మనము సామాన్య భాషా విజ్ఞానంలో భాగంగా చూస్తాం. మొత్తం ఇందులో 11 అంశాలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ ఫస్ట్ చాప్టర్ చదివి ఉంటే భాషాశాస్త్రం మొత్తము అయిపోతుంది. సార్, భాషాశాస్త్రానికి సంబంధించి మార్కెట్లో ఏదైనా ప్రామాణికమైనటువంటి పుస్తకం ఉన్నదా అంటే తెలుగు భాషా చరిత్ర బద్దిరాజు కృష్ణమూర్తి పుస్తకం. అది ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి దగ్గర ఉండవలసినటువంటి పుస్తకము. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు పిఎస్ సుబ్రహ్మణ్యం, తెలుగు భాషా చరిత్ర ఆచార్య బద్దిరాజు కృష్ణమూర్తి, ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు పిఎస్ సుబ్రహ్మణ్యం, భాషాశాస్త్రానికి సంబంధించి ఆచార్య వెలమనసింహన్న కూడా ఒక పుస్తకాన్ని వెలువరించాడు. అది కూడా మనము చదువుకోవాలి. తర్వాత ఫస్ట్ ఇక మెయిన్ స్టాండర్డ్ అని అంటే భాషాశాస్త్రానికి సంబంధించి ఏది మూలమైనటువంటి పుస్తకము అని అంటే ఇక బద్దిరాజు కృష్ణమూర్తి పుస్తకమే, తెలుగు భాషా చరిత్ర. తెలుగు భాషా చరిత్ర పుస్తకాలు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, పాత ప్రశ్నాపత్రాలను అన్నిటినీ 2 రోజులకోసారి 3 రోజులకోసారి నేను లైవ్లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కాబట్టి పాత ప్రశ్నాపత్రాలు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మొత్తం సబ్జెక్ట్ అంతా అందులో వస్తుంటది. కాబట్టి మీరు తప్పనిసరిగా లైవ్లోకి వచ్చి ఆ ప్రశ్నాపత్రాల విశ్లేషణ అనేటువంటి చూడాలి. ఓకేనా? రైట్. ఇది సామాన్య భాషా విజ్ఞానానికి సంబంధించి మొదటి చాప్టర్. మొత్తము లింగ్విస్టిక్సే. మరి ఇందులో ఎన్ని ప్రశ్నలు వస్తాయి సార్ అంటే మొత్తం 100 మార్కులు కాబట్టి 100 మార్కులు 10 చాప్టర్లు, 10 రావచ్చు, 10 కంటే ఎక్కువనే రావచ్చు. ఇక్కడ 10కి 10 ఇవ్వాలనేటువంటి రూల్ ఎక్కడ ఏమీ పెట్టలేదు. ఓకే. రెండవది సెకండ్ చాప్టరు తెలుగు భాషా పరిణామం. తెలుగు భాషా పరిణామము వికాసము. తెలుగు భాషా పరిణామము వికాసము. మరి తెలుగు భాషా పరిణామము వికాసము అని అంటే నేను భాషా రూపాల గురించి చెప్పాను మీకు. అంటే అసలు భాషా రూపాలు అని అంటే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. నన్నయ్యకు ముందు శాసనాలలో భాష ఏ విధంగా ఉంది, నన్నయ్యకు తర్వాత కావ్యాలలో భాష ఏ విధంగా ఉన్నది, శాసన భాషా పరిణామము, నన్నయ్య నుండి చిన్నయ్య సూరి వరకు మధ్యలో
గ్రంథాలలో భాషను గ్రాంధిక భాష, తర్వాత వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష, వైయక్తిక భాష, ఇంటి భాష, పరిసరాల భాష, ఇవన్నీ భాషా రూపాలు. భాష ఏ విధంగా పరిణామం చెందింది, తెలుగు భాష పరిణామం వికాసం ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఇక్కడ చూడాలి. ఇదొకటి. మరి భాషా కుటుంబాలు, ద్రవిడ శబ్ద ఉత్పత్తి, ద్రవిడ భాష లక్షణాలు, ద్రవిడ భాషల యొక్క పరిగణనము, ద్రవిడ భాషలో తెలుగు స్థానం ఏ విధంగా ఉన్నది, ఇది కూడా చూడాలి. ద్రవిడ భాషా కుటుంబాలు, ఇది కూడా చూడాలి. ద్రవిడ భాషా కుటుంబాలు. నెక్స్ట్ అదే విధంగా చూసినట్లయితే మూల ద్రవిడ భాషలో ఉన్నటువంటి నామవాచకాలు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు, లింగ బోధకత గురించి, విభక్తి గురించి, అకర్మక సకర్మక క్రియల గురించి, భూత భవిష్యత్తు వర్తమాన క్రియల గురించి, వాక్యం గురించి చూడాలి మూల ద్రవిడ భాషకు సంబంధించి. తెలుగు భాష శాసన భాషా పరిణామం గురించి చూడాలి. సంధి స్వర వ్యంజన సంధుల గురించి ఇందులో చూడాలి. అదేవిధంగా తెలుగు భాషకు సంబంధించి సకర్మక అకర్మక క్రియల గురించి, వాక్య నిర్మాణం గురించి, పదబంధ నిర్మాణం గురించి మరి ఈ 2వ చాప్టర్లో చూడాలి. ఇది కూడా భాషా శాస్త్రం సంబంధించే టోటల్. మొదటి రెండు చాప్టర్లు సామాన్య భాషా విజ్ఞానము, తర్వాత తెలుగు భాషా పరిణామము, వికాసం. ఈ మొదటి రెండు చాప్టర్లు భాషా శాస్త్రానికి సంబంధించినవే. గమనించాలి, మొదటి 2 చాప్టర్లు భాషా శాస్త్రానికి సంబంధించినవే. వీటి మీద మంచి పరిశోధన చేయాలండి. అవగాహనతో చదివితే మాత్రమే గుర్తుంటాయి. మ్యాథమెటిక్స్ను ఏ విధంగానైతే మనము ప్రాక్టీస్ చేస్తాము, ఇక్కడ మొదటి 2 చాప్టర్లను కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. అట్లయితేనే మనకు మొదటి చాప్టర్ 2 చాప్టర్లు బాగా అర్థం కావడానికి అవకాశము ఉంటుంది. ఓకేనా. తర్వాత 3వ చాప్టర్ ఏ విధంగా ఉంటుందనంటే ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనము ప్రక్రియలు. ప్రాచీన తెలుగు సాహిత్య ప్రక్రియలు అంటే అధ్యయనము ప్రక్రియలు. సాహిత్య చరిత్ర అధ్యయన పద్ధతులు. యుగ విభజన ఏ విధంగా చేశారు, సాహిత్యకారులు యుగ విభజన. తెలుగు సాహిత్య చరిత్రను 11వ శతాబ్దంలో 11వ తెలుగు సాహిత్య చరిత్రను కొన్ని యుగాలుగా విభజించారు. మరి ఎవరెవరు ఎట్లా విభజించారు, పింగళి లక్ష్మీకాంతం విభజన ఏంటిది, వేరే వాళ్ళ విభజన ఎట్లా ఉన్నది, ఇంకా వేరే వాళ్ళ యొక్క విభజన ఏ విధంగా ఉన్నది అనేటువంటి దాని గురించి చూడాల్సిన అవసరం ఉన్నది. 11వ శతాబ్దాన్ని నన్నయుగం, 12వ శతాబ్దాన్ని శివకవియుగం, 13వ శతాబ్దాన్ని తిక్కనయుగం, 14వ శతాబ్దము ఎర్రనయుగము, 15వ శతాబ్దము శ్రీనాథయుగము, 16వ శతాబ్దము ప్రబంధయుగము, 17వ శతాబ్దము దక్షిణాంతరయుగము, 18వ శతాబ్దము క్షీణయుగము, 19వ శతాబ్దంలో ఆధునిక యుగము ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో ఆధునిక యుగము ప్రారంభమైంది. అంటే ఇక్కడ ప్రాగ్నన్నయ యుగ కవితా విశేషాలు చూడాలి. ఫస్ట్ నన్నయ్యకు ముందు ఏమైనా కవిత్వం ఉందా, ఆ కవితా విశేషాలు. నన్నయ్య భారత రచనకు దారి చూపినటువంటి శాసన శైలి విశేషాలు ఏంటివి. అదేవిధంగా కవిత్రయ భారత రచన కాలం నాటి సామాజిక మత రాజకీయ పరిస్థితులను కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. మొత్తము కవిత్రయం అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురు యొక్క రచనలు, కవిత్వ లక్షణాలు, వాళ్ళ యొక్క అనువాద విధానము, తిక్కన హరిహరనాథ తత్వము, సమకాలీన కవుల యొక్క కావ్యాలు. అంటే నన్నయ్యతో పాటు సమకాలీన కవులు ఎవరు ఉన్నారు, వాళ్ళ యొక్క కావ్యాలను చూడాలి. తిక్కనతో పాటు సమకాలీన కవులు ఎవరు ఉన్నారు, వాళ్ళ యొక్క కావ్యాలను చూడాలి. ఎర్రనతో పాటు సమకాలీన కవులు ఎవరు ఉన్నారు, వాళ్ళ యొక్క కావ్యాలను చూడాలి.
అంటే నన్నయ్య తిక్కన ఎర్రనే కాకుండా వాళ్ళతో పాటు సమకాలీన కవులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క రచనలు కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. ఈ కవిత్రయ కవులతో పాటు 11వ శతాబ్దం నన్నయ యుగము, 12వ శతాబ్దము శివకవి యుగము, 13వ శతాబ్దం తిక్కన యుగము, 14వ శతాబ్దం ఎర్రన యుగం. ఇక్కడ 12వ శతాబ్దం అంటే శివకవుల యొక్క విశిష్టత ఏంటిది, మార్గదేశీ సంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, వస్తు కవిత, జాను తెనుగు, శివకవుల యొక్క కావ్య రచనా విశేషాలు ఏంటివి, శివకవుల యొక్క కావ్య రచనా విశేషాలు ఏంటివి, వాటితో పాటు 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన యుగానికి చెందినటువంటి గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం యొక్క విశిష్టత ఏంటిది, ఆ రంగనాథ రామాయణంలో ఉన్నటువంటి అవాల్మిక అంశాలు ఏంటివి అనేటువంటిది ఇక్కడ మనము స్పెసిఫిక్ గా చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. అంటే శివకవులతో పాటు గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం గురించి కూడా ఇక్కడ స్పెసిఫిక్ గా అంటే స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా కేతనామాత్యుడు, తిక్కన యొక్క శిష్యుడు, మంచన, మారన వాళ్ళ యొక్క రచనలను కూడా తెలుసుకోవాలి. నన్నయ్య, తిక్కన, ఎర్రన, గోనబుద్ధారెడ్డి, శివకవులతో పాటు కేతన యొక్క రచనలు, మంచన యొక్క రచనలు, అదేవిధంగా మారన యొక్క రచనలు కూడా మనము చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయనతో పాటు నాచన సోముని యొక్క రచనలు, ఎర్రన సోమన యొక్క రచనల యొక్క తులనాత్మక వివేచన చేసుకోవాలి, కంపారిటివ్ చేసుకోవాలి. ఎర్రన రచనలు, సోమన రచనలు. నవీన గుణ సనాదుడు నాచన సోమన, ఈ నాచన సోమన్న యొక్క రచనలు, ఎర్రన యొక్క రచనలు తులనాత్మక వివేచన చేయాలి. తర్వాత శ్రీనాథుడు 15వ శతాబ్దం, శ్రీనాథుని యొక్క జీవిత చరిత్ర మొత్తం టోటల్ గా శ్రీనాథునికి సంబంధించి ఆయన యొక్క రచనలు ఏంటివి, ఒక్కొక్క రచన ఎవరెవరికి అంకితం చేశాడు, ఆయన యొక్క రచనలో ఉన్నటువంటి వైవిధ్యం ఏంటిది, ఆయన యొక్క కవితా రీతులు ఏ విధంగా ఉన్నాయి, అనువాద రీతులు ఏ విధంగా ఉన్నాయి, చాటుపద్యాలను రాయడంలో ప్రసిద్ధుడు శ్రీనాథుడు. నెక్స్ట్ పోతన కృతులు, బమ్మెర పోతన యొక్క రచనలు, భాగవత పురాణం గురించి మరి ఆయన భాగవత పురాణం నుంచి శ్రీ మద్భాగవతం అనేటువంటి పేరుతోటి అనువదించినటువంటి విధానము, అనువాద శైలి, పోతన కవితా లక్షణాలు, భాగవతంలో ప్రతిఫలించినటువంటి భారతీయ సంస్కృతి, కళలు, వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, మరి ఇంతవరకు మెయిన్ కవులే తెలుసుకున్నాం కదా. వీళ్ళతో పాటు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్రలో ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే 15వ శతాబ్దం వరకు అనంటే మడికి సింగన, కొమ్మన, జక్కన, అనంతామాత్యుడు, గౌరన, కొలను గోపదేవుడు, కొలను గణపతి దేవుడు, దూపకుంట నారాయణ కవి, దగ్గుపల్లి దుగ్గన్న, వల్లభామాత్యుడు, పిల్లల మర్రి పిరమీరభద్రుడు, నంది మల్లయ్య, గంట సింగన్న, పిడుపర్తి సోమన్న, వెలిగందుల నారయ్య, ఏల్చూరి సింగన్న, కొరవి గోపరాజు, ఆతుకూరి మొల్ల మొదలైనటువంటి కవులు వాళ్ళ యొక్క రచనలు, కవితా రీతుల గురించి తెలుసుకోవాలి. అంటే ప్రాచీన సాహిత్య చరిత్ర అంటే ఇవన్నీ ఉంటాయండి. అదేవిధంగా చూసినట్లయితే ప్రబంధం సంబంధించి అష్టాదశ వర్ణనలు ఏంటివి, 18 రకాల వర్ణనలు, అవి చూడాలి. నగరార్ణవ శైలార్తు అని ఒక చెప్పాం కదా. నెక్స్ట్ ప్రాముఖ్యం ఏంటిది, సాంస్కృతిక నేపథ్యం ఏంది, ప్రబంధాలలో ప్రతిఫలించేటువంటి సామాజిక చారిత్రక స్థితిగతులను, తెలుగులో ప్రబంధ సాహిత్యం గురించి, ఆవిర్భావ వికాసాల గురించి, సాంఘిక చారిత్రక సాంస్కృతిక నేపథ్యం గురించి చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల గురించి,
వాళ్ళ యొక్క రచనలు ఏంటివి, వాళ్ళ యొక్క వైశిష్టం ఏంటిది అది చూడాలి. క్షేత్ర మహాత్య ప్రబంధాల ప్రత్యేక పరిశీలన, ఆవిర్భావ వికాసాలు వాటి గురించి, ద్వర్ది కావ్యాల గురించి, అదే రాఘవ పాండివయం, హరిశ్చంద్ర నవలోపాఖ్యానం లాంటి ద్వర్ది కావ్యాలు, ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి ప్రబంధాలే కాకుండా మిగతా ప్రబంధాల గురించి కూడా చూసుకోవాలి, విజయ విలాసం ఇట్లాంటివి. అదేవిధంగా దక్షిణాంధ్ర యుగము సాహిత్య లక్షణాలు 17వ శతాబ్దం, విజయరాఘవ నాయకుడు, ఈయన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. రఘునాథరాయలు, చేమకూర వెంకట కవి, ముద్దుపలని, రంగాజమ్మ, కృష్ణాజీ, సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు, శేషం వెంకటప్ప కవి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి. మరి యక్షగాన వికాసము, యక్షగానాలకు స్వర్ణయుగము లాంటిది, యక్షగానాలకు స్వర్ణయుగము ఎవరి కాలం అని అంటారు? యక్షగానాలకు స్వర్ణయుగము ఏ రాజు కాలము? యక్షగానాలకు స్వర్ణయుగము ఏ రాజు కాలం? విజయ రాఘవ నాయకుడు. విజయ రాఘవ నాయకుడు ఈ విజయ రాఘవుని యొక్క కాలంలో యక్షగానాల వికాసం బాగా జరిగింది, అందుకనే యక్షగానాలకు స్వర్ణయుగం అని అంటారు. యక్షగాన నాటక వికాసం ఏ విధంగా జరిగింది, తర్వాత వేమన గురించి, కంకంటి పాపరాజు యొక్క ఉత్తర రామాయణం గురించి, యాయాతి చరిత్ర గురించి తెలుసుకోవాలి. మరే ప్రాచీన సాహిత్య ప్రక్రియలు అని అన్నారు కదా, ఏమేమి ఉన్నాయి ప్రాచీన సాహిత్య ప్రక్రియలు అంటే? పురాణం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, ఇతిహాసం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, కావ్యం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి, ప్రబంధం గురించి తెలుసుకోవాలి, సంకీర్తన గురించి, పదము, కృతి, వచనాల గురించి, మరి అదేవిధంగా ఇవన్నీ ప్రాచీన సాహిత్య ప్రక్రియలు. వీటి యొక్క లక్షణాలు వివరంగా తెలుసుకోవాలి. ఓకేనా? వీటి యొక్క లక్షణాలు మనము వివరంగా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఇంకా చూసినట్లయితే ఇది మూడవ చాప్టర్ ప్రాచీన సాహిత్య చరిత్ర ప్రక్రియలు. మొదటి 2 చాప్టర్లు భాషా విజ్ఞానం, భాషాశాస్త్రం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే 4వ చాప్టరు ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనము, ధోరణులు, ప్రక్రియలు. మరి ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనము అంటే కందుకూరు దగ్గర నుంచి, ఆధునిక ప్రారంభకుడు కందుకూరు వీరేశలింగం పంతులు అంటారు కదా, కందుకూరు వీరేశలింగం పంతుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఆయన యొక్క రచనలు, రచనా వైశిష్టము, వాటి గురించి కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత భావ కవిత్వం గురించి, భావ కవితా శాఖలు, భావ కవిత్వానికి సమాంతరంగా వచ్చినటువంటి ధోరణులు ఏంటివి, సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, నవ్య సాంప్రదాయము, అనుభూతివాద సాహిత్యాల గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. భావ కవిత్వము, సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమము, నవ్య సంప్రదాయ, అనుభూతివాద సాహిత్యాలతో పాటుగా దిగంబర కవిత్వోద్యమం గురించి తెలుసుకోవాలి, అభ్యుదయ కవిత్వోద్యమం గురించి, చేతనావర్త కవిత్వోద్యమం గురించి, విప్లవ కవిత్వోద్యమం గురించి, స్త్రీవాద కవిత్వోద్యమం గురించి, దళితవాద కవిత్వోద్యమం గురించి, బీసీ, ముస్లిం, మైనార్టీ కవిత్వోద్యమం గురించి, ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాల గురించి, మరి తెలంగాణ అస్తిత్వ ఉద్యమం గురించి, మరి ప్రాంతీయవాద ధోరణుల గురించి, ఆంధ్రోద్యమ కవిత్వం గురించి, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం గురించి మనము అన్ని రకాల ఉద్యమాలను తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆధునిక నాటక వికాసం ఏ విధంగా జరిగిందో చూడాలి. ఆధునిక సాహిత్య ప్రక్రియలైనటువంటి నాటిక, ఏకాంకిక, నవల, కథానిక, గల్పిక, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, లేఖ, వ్యాసము,
డైరీ డైరీ పీఠిక సమీక్ష పీఠిక సమీక్ష గజల్లు నానీలు రుబాయిలు హైకూలు సంపాదకీయం వార్తా వ్యాఖ్య ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆధునిక సాహిత్య ప్రక్రియలు ఏది నేర్చుకున్నా కానీ మీద మీద నేర్చుకోవద్దు, చాలా డెప్త్గా పోయి నేర్చుకోవాలి. డెప్త్గా పోయి నేర్చుకున్నప్పుడు మాత్రమే బిట్టును చేయగలుగుతాము. ఇది 4వ చాప్టర్. మొదటి చాప్టర్ ఏమో సామాన్య భాషా విజ్ఞానము, 2వ చాప్టర్ ఏమో తెలుగు భాష పరిణామము వికాసము, 3వ చాప్టర్ ఏమో ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర ప్రక్రియలు, 4వ చాప్టర్ ఏమో ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర ధోరణులు ప్రక్రియలు. ఇది 4వ చాప్టర్. 5వ చాప్టర్ జానపద విజ్ఞానం, జానపద గిరిజన విజ్ఞానం. గిరిజన విజ్ఞానం అసలు జానపద విజ్ఞానం అంటే ఏంటి, నిర్వచనము, లక్షణాలు, ప్రయోజనాలు, మరి జానపద అధ్యయన సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, జానపద విజ్ఞానం కొరకై పాశ్చాత్యుల యొక్క కృషి ఏ విధంగా ఉన్నది, తెలుగులో జానపద విజ్ఞానం మీద కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరున్నారు, జానపద గేయం అంటే ఏంది, కథా గేయం అంటే ఏంది, జానపద గేయానికి కథా గేయానికి ఉన్నటువంటి తేడా ఏంటిది. ఏం లేదండి, జానపద గేయం అని అంటే ఓన్లీ పాడుటకు వీలుగా ఉంటుంది, అందులో కథ ఉండదు. జానపద కథా గేయం అని అంటే కథను గేయ రూపంలో వాడడం అనమాట. కథను గేయ రూపంలో వాడుతుంది జానపద కథా గేయం. మరి ఈ గేయ లక్షణాలు అంటే ఏంటివి, జానపద కథా గేయ లక్షణాలు అంటే ఏంటివి, పౌరాణిక కథాగేయాలు, అద్భుత రస కథాగేయాలు, కర్ణరస కథాగేయాలు, వీటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గేయాల విషయానికి వచ్చినట్లయితే, జానపద గేయాల గురించి వచ్చినట్లయితే బాల గేయాలు, సామిక గేయాలు, శృంగార గేయాలు, పారమార్థిక గేయాలు, అద్భుత రస గేయాలు, హాస్య గేయాల గురించినటువంటి సమాచారాన్ని కూడా మనము తెలుసుకోవాలి. గద్య కథనాల గురించి, పురాణాలు, ఐతిహ్యాలు, సామెతలు, పొడుపు కథలు, జానపద కళారూపాలు, ఒగ్గు కథ, కోలాటము, చెక్క భజన, పగడి వేషము, విధి భాగవతం, బుర్రకథ, తోలుబొమ్మలాట, తప్పెరుగుళ్ళు, తింస, గొరవయ్య, కప్పల చావడి, బోనాలు జానపద కళలు. జననం నుండి మరణం వరకు సాంఘిక ఆచారాలు, ఉత్సవాలు, శకునాలు, నమ్మకాలు, పండుగలు ఇవి. కుల పురాణాలు, జానపద ఉత్తిగాయకులు చెప్పేటువంటి కుల పురాణాలు, ఆశ్రిత కులాల గురించి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆశ్రిత కులం ఉంటుంది. కోమటి వాళ్ళ దగ్గర ఆశ్రిత కులము వీరముష్టి వాళ్ళు, ముదిరాజుల వాళ్ళ యొక్క ఆశ్రిత కులము కాకిపడగలోళ్ళు, గౌన్లోళ్ళ యొక్క ఆశ్రిత కులము గౌడ జట్టీలు ఏనూటి వాళ్ళు, విశ్వబ్రాహ్మణుల యొక్క ఆశ్రిత కులము రుంజలు లేదా పనసలు, ఒక పద్మశాలిల యొక్క ఆశ్రిత కులము సాధనాసురులు, మాదిగ కులం యొక్క ఆశ్రిత కులము చిందు మాదిగలు. ఇట్లా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆశ్రిత కులం ఉంటుంది. మరి ఆశ్రిత కులాలకు సంబంధించినటువంటి సమాచారం, మరి జానపద ఆశ్రిత కుల సాహిత్యం మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరో చెప్తారా? జానపద ఆశ్రిత కుల సాహిత్యం మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి జానపద ఆశ్రిత కుల సాహిత్యం మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి జానపద ఆశ్రిత కుల సాహిత్యం మీద పి సుబ్బాచారి, పులికొండ సుబ్బాచారి, డాక్టర్ పులికొండ సుబ్బాచారి ఆశ్రిత కుల సాహిత్యం మీద పిహెచ్డి చేయడము జరిగింది. మరి సంచార జాతుల యొక్క సాహిత్యము, కళా సాహిత్య రూపాల గురించి, వస్తు సంస్కృతి గురించి జానపద విజ్ఞానంలో చెప్పడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, జానపద సాహిత్యం అని అంటే అన్ని రకాల, అసలు ఏమేమి వస్తాయి మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తే జాగ్రత్తగా వినండి. జానపద గేయము లక్షణాలు,
జానపద కథాగేయము లక్షణాలు. సో జానపద గేయం అంటే ఏంది, జానపద కథాగేయం అంటే ఏంది? జానపద గేయము అని అంటే వ్రాత కోతలతో నిమిత్తము లేకుండా, వ్రాత కోతలతో నిమిత్తం లేకుండా జానపదుడు జానపదుడు ఇక్కడ రాత ఉండదు, ఏముండదు. జానపదం ఏంటంటే భయం లేకుండా పాడేటువంటి నిర్భర భావగీతమే. నిర్భర భావగీతమే ఏంటంటే జానపద గేయం అని చెప్పుకోవచ్చు. అంటే జానపదుని యొక్క నోటి నుండి వెలువడేటువంటి నిర్భర భావగీతమే జానపద గేయము. ఇది అజ్ఞాత కర్తృత్వము, ఎవరు రాసిరో చెప్పలేము. జానపద గేయాన్ని ఎవరు రాసిరో చెప్పలేము, ఎప్పుడు రాసిరో చెప్పలేము, ఎవరు ఎప్పుడు రాసిరో చెప్పలేము. జానపద గేయాలు పల్లవి పునరావృతం అవుతుంది. అందరికీ ఆమోదించదగ్గ ఉంటుంది. సర్వజన ఆమోదము పొందేటువంటి గేయము జానపద గేయము. అందరూ ఆమోదిస్తారు. ఆశురూపకంగా ఉంటుంది, ఇంకా ఆశురూపకంగానే ఉంటుంది జానపద గేయము. జానపద కథా గేయం అంటే కథను ఏ రూపంలో చెప్తే అదే జానపద కథా గేయము. ఓకే, గద్య కథనాలు అయినటువంటి పురాణాలు, ఐతిహ్యాలు, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకోవాలి. సామెతలు, పొడుపు కథలు, జాతీయాల గురించి తెలుసుకోవాలి. వీరగాథ గురించి తెలుసుకోవాలి. వీరగాథ లక్షణాలు మొత్తం వాటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. తెలుగులో వీరగాథలు ఇవేమి ఉన్నాయి? వీరగాథ కవిత్వంపై పిహెచ్డి చేసింది ఎవరు? వీరగాథ కవిత్వంపై పరిశోధన చేసింది ఎవరు? ఎవరైనా చెప్పగలుగుతారా? వీరగాథ కవిత్వంపై పరిశోధన చేసింది ఎవరు? వీరగాథ కవిత్వంపై పరిశోధన చేసింది ఎవరు? వీరగాథ కవిత్వంపై పరిశోధన చేసింది ఎవరు? తంగిరాల వెంకట సుబ్బారావు. తంగిరాల వెంకట సుబ్బారావు. తంగిరాల వెంకట సుబ్బారావు జానపద వీరగాథా కవిత్వం పైన పిహెచ్డి చేసేటువంటి వ్యక్తి. కాటమరాజు చరిత్ర, కాటమరాజు కథ, రేనాటి సూర్యచంద్రులు, బొబ్బిలి కథ, సర్వాయి పాపని కథ, పర్లాటి వీర చరిత్ర, ఇలాంటివి వీరగాథలకు సంబంధించినటువంటి, తెలుగులో వచ్చినటువంటి వీరగాథలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం సేకరించి పెట్టుకోవాలి. జానపద కళారూపాలు, ఒగ్గు కథ, ఒగ్గు కథ, కోలాటము, చెక్క భజన అంట. ఒగ్గు కథ ఏ ప్రార్థనతో ప్రారంభమవుతుంది? ఒగ్గు కథ, ఒగ్గు కథ ఏ ప్రార్థనతోటి ప్రారంభమవుతుంది? గంగ ప్రార్థననా, గ్రామ దేవతల ప్రార్థననా, వినాయకుని ప్రార్థననా, లక్ష్మీ ప్రార్థననా? ఏ ప్రార్థనతో ప్రారంభమవుతుంది? గంగా. గంగా అంటారు. అవునండి, గంగను ప్రార్థించిన తర్వాత, పూజించిన తర్వాతనే వాళ్ళు కథ చెప్పడం ప్రారంభిస్తారు. గంగ ప్రార్థన. కోలాటము వినాయక ప్రార్థనతో ప్రారంభమవుతుంది. పకట వేషాలు, వీధి భాగవతాలు, బుర్ర కథ, తోలుబొమ్మలాట, ఇవన్నీ జానపద విజ్ఞానానికి సంబంధించి, వీటి గురించి కూడా మన సమాచారాన్ని తెలుసుకొని ఉండాలి. తర్వాత విషయం, ఇది 5వ చాప్టర్. మొదటి చాప్టర్ ఏమో తెలుగు భాష విజ్ఞానము, 2వ చాప్టర్ ఏమో తెలుగు భాష పరిణామము, వికాసము,
3వ చాప్టర్ ఏమో ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర ప్రక్రియలు, 4వ చాప్టర్ ఏమో ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర ప్రక్రియలు ధోరణులు, 5వ చాప్టర్ ఏమో జానపద గిరిజన విజ్ఞానము, జానపదులకు సంబంధించి. కుల పురాణాలు, కులానికి సంబంధించిన పురాణం చెప్తుంటారు. విశ్వకర్మ పురాణాన్ని చెప్తారు రుంజలు. గౌడ పురాణాన్ని చెప్తారు గౌడ జట్టీలు, ఏనూటి వాళ్ళు. ముదిరాజులకు సంబంధించినటువంటి పురాణం చెప్తారు కాకిపడగల వాళ్ళు. వైశ్య పురాణం చెప్తారు వీరముష్టి వాళ్ళు. మరి కుల పురాణాలకు సంబంధించిన సమాచారం కూడా తెలుసుకుని ఉండాలి. సంచార జాతుల గురించి, దేశదిమ్మరులు, బుడగజంగాలు, మరి సంచార జాతుల యొక్క సాహిత్యం సంబంధించినటువంటి సమాచారం. శారదగాండ్రు అడిగాడు ఒకసారి బిట్టు. శారదగాండ్రు అనే వాళ్ళు వీరగాథలు చెప్తారు. సదాశివరెడ్డి కథ, కుంటిమల్లారెడ్డి కథ, సర్వాయి పాపన్న కథ, తాండ్రపాపారాయణ కథ. శారదగాండ్రు కళారూపంలో ఒక ప్రధానమైనటువంటి కళాకారుడు ఉంటారు. వంతలు అతని యొక్క భార్యలు ఉంటారు. బహుభార్యత్వం అమల్లో ఉన్నటువంటి జానపద కళారూపము శారదగాండ్రు. ఇది 5వ చాప్టర్ అమ్మ. 6వ చాప్టర్ తెలుగు సాహిత్య విమర్శ. 6వ చాప్టర్ తెలుగు సాహిత్య విమర్శ. ఏం లేదండి, విమర్శలో అలంకార శాస్త్రం ఉంటుంది. అదే కావ్యాలంకార చూడమని. నెక్స్ట్ కావ్య శరీరం అంటే ఏంటి, కావ్యాత్మ, కావ్య జీవితము, కావ్య నిర్వచనాలు, కావ్య భేదాలు, నాయక భేదాలు, రస సిద్ధాంతము, ఔచిత్య ప్రస్థానము, అలంకార ప్రస్థానము, రీతి ప్రస్థానము, ధ్వని ప్రస్థానము, వక్రోక్తి ప్రస్థానము, వీటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆధునిక విమర్శ వికాసం గురించి కూడా చూడాలి. 6వ చాప్టర్ మొత్తం తెలుగు సాహిత్య విమర్శ, ప్రాచీన సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ. దాంట్లో భారతీయ అలంకారిక విమర్శ రీతులు, కావ్యం గురించి, రసం గురించి, నెక్స్ట్ ఔచిత్యం గురించి, రీతి, ధ్వని, వక్రోక్తులకు సంబంధించినటువంటిది 6వ చాప్టర్. తర్వాత 7వ చాప్టర్లో సంస్కృత సాహిత్య పరిచయం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వైదిక వాంగ్మయం ఏంటిది, వైదిక వాంగ్మయం, లౌకిక వాంగ్మయం గురించి. నెక్స్ట్ ఉపనిషత్తులు, వేదాల గురించి, వేదాంగాల గురించి పరిచయం చేసుకోవాలి. పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, లఘు కావ్యాలు, నాటకాలు సంస్కృతంలో ఏమేమి ఉన్నాయి, శతకాలు, గద్య సూత్ర రచనలు ఏమేమి ఉన్నాయి, సంస్కృత వ్యాకరణ నిఘంటుకర్తలు ఎవరెవరు ఉన్నారు, పాణిని మహర్షి, వరరుచి, పతంజలి, యాస్కుడు. మరి సంస్కృతంలో ప్రముఖమైనటువంటి కవులు వాల్మీకి, సంస్కృతంలో తొలి కవి వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, శ్రీహర్షుడు, మాగుడు, భారవి, భర్తృహరి, కలహనుడు. వీళ్ళ యొక్క రచనలు కూడా చూడాలి. నాటకాలు, సంస్కృతంలో ప్రముఖమైనటువంటి నాటకాలు ఉత్తర రామచరిత్ర, మృచ్చటికము, వేణి సంహారము, ముద్రా రాక్షసము, ప్రతిమ, అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి నాటకాలు. గద్య కావ్యాలు, కాదంబరి, దశకుమార చరిత్ర, వీటి గురించి చూడాలి. కథాకావ్యాలు, విక్రమార్క చరిత్ర, ఇట్లాంటి కథాకావ్యాల గురించి చూడాలి. సంస్కృతంలో అంటే సంస్కృతంలో వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, లఘు కావ్యాలు, నాటకాలు, ఉపదేశాత్మక కావ్యాలు, శతకాలు. సంస్కృత వ్యాకరణ నిఘంటు కర్తల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ సంస్కృతంలో ప్రముఖమైనటువంటి కవులు ఎవరు ఉన్నారు, సంస్కృతంలో ప్రముఖమైనటువంటి కవులు ఉన్నారు. సంస్కృతంలో ప్రముఖమైనటువంటి నాటకాల గురించి, సంస్కృతంలో ప్రముఖమైనటువంటి గద్య కావ్యాలు, కథా కావ్యాల గురించి సంస్కృత సాహిత్య పరిచయం. సంస్కృత సాహిత్య పరిచయానికి సంబంధించి పుస్తకం ఏం కొనాలంటేనే ముదిగంటి సుజాతారెడ్డి గారి పుస్తకము, ముదిగంటి సుజాతారెడ్డి, ముదిగంటి గోపాలరెడ్డి గారు ఇద్దరు కలిసి రాసినటువంటి పుస్తకము సంస్కృత సాహిత్య పరిచయము అనేటువంటిది ఉంటుంది. రచన ముదిగంటి సుజాతారెడ్డి, ముదిగంటి గోపాలరెడ్డి. తర్వాత 8వ చాప్టరు తెలుగువారి చరిత్ర సంస్కృతి. మరి తెలుగువారి చరిత్ర సంస్కృతి అని అంటే ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి శాతవాహనుల కానుంచి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు వివిధ రాజవంశాల యొక్క పరిపాలన, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, బృహత్పాలాయనులు, ఆనంద గోత్రికులు, శాలంకాయనులు, విష్ణుకుండిన్లు, రేనాడి చోళులు, చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, వెంగి చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి రేచర్ల రాజులు, కొండవీటి రెడ్లు, విజయనగర రాజులు, ఆంధ్రనాయక రాజులు, గోల్కొండ కుతుబ్ షాహీలు, అసబ్జాయిలు, నిజాం వ్యతిరేక పోరాటము, ఆంధ్రప్రదేశ్ అవతరణ, తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు మొత్తము తెలుసుకొని ఉండాలి. శాతవాహనుల నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగినటువంటి పరిస్థితులు. మరి వివిధ మతాలు ఏమేమి ఉన్నాయి తెలుగు ప్రాంతాలలో, వారి యొక్క సిద్ధాంతాలు. నెక్స్ట్ సంగీతం గురించి, నాట్యం గురించి, శిల్పం గురించి, తెలుగు వాళ్ళ యొక్క ఆటలు, పాటలు, పండుగలు, పబ్బాలు, సంస్కృతి, తెలుగు వాళ్ళ యొక్క సంస్కృతి, స్త్రీల గురించి, తెలుగు వాళ్ళ యొక్క పాశ్చాత్య నాగరికత ప్రభావం ఏ విధంగా ఉన్నది, భారతీయ సంస్కృతి జీవనానికి తెలుగు వారు చేసేటువంటి సేవ ఏంటిది. ఎక్కువగా పండుగల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. పండుగల మీద బిట్లు అడుగుతున్నాడు, రాసుల మీద అడుగుతున్నాడు, సంవత్సరాల మీద అడుగుతున్నాడు, నక్షత్రాల మీద అడుగుతున్నాడు. కాబట్టి ఈ తెలుగువారి సంస్కృతి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది 8వ చాప్టర్. తర్వాత 9వ చాప్టర్ బాల వ్యాకరణము, ఛందస్సు, అలంకారాలు. బాల వ్యాకరణంలో ఉన్నటువంటి 10 పరిచ్ఛేదాలు చదువుకోవాలి. ఛందస్సు అని అంటే మాకు తెలవంది ఏమో సార్, ఉత్పలమాల, చంపకమాల, అవి కాదు నేర్చుకునేది ఇక్కడ. వృత్త పద్యాల్లో ఉత్పలమాల, చంపకమాల, తరళము, శార్దూలము, మత్తేబము, మత్తకోకిల, పంచచామరము, మాలిని, స్రగ్ధర, మహాశబ్దర, కవిరాజ విరజితము, ఇంద్రవజ్ర, ఉపేంద్రవ్రజ, మందాక్రాంత, శిఖరిణి, అనుష్టుప్పు, భుజంగ ప్రయాతము, వసంత తిలకము, లయాగ్రహి, తోటకము, విద్యున్మాల, మంగళ మహాశ్రీ. ఇవి వృత్త పద్యాలు. జాతి పద్యాల విషయానికి వచ్చినట్లయితే కందము, ద్విపద, తర్వోజ, ఉత్సాహము, మధ్యాకర, మహక్కర, రగడలు. ఉపజాతుల విషయానికి వచ్చినట్లయితే తేటగీతి, ఆటవెలది, మంజరీ ద్విపద, సీసము, సీస భేదాలు. ఇవి. తర్వాత యతులు, స్వరయతి, స్వరప్రధానయతి, ఇవన్నీ ప్రాసలు. నెక్స్ట్ అలంకారాల్లో శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, ఉత్యానుప్రాసలంకారము, చేకానుప్రాసలంకారము, లాటానుప్రాసలంకారము, యమకాలంకారము, ముక్తపద గ్రస్తాలంకారము, అంత్యానుప్రాసలంకారం. అర్ధాలంకారం విషయానికి వచ్చినట్లయితే ఉపమ, రూపకము, ఉత్ప్రేక్ష, ఉల్లేఖము, అపహనుతి, అతిశయోక్తి, తుల్యయోగిత, సమాసోక్తి, అప్రస్తుత ప్రశంస, దీపకము, నిదర్శనము, వ్యతిరేకము, అనన్వయము, స్మరణ, భ్రాంతి, సందేహము, వ్యాజస్థుతి, వ్యాజ నింద, అర్ధాంతరన్యాసం, శ్లేష, పరికరాంకురము, సహోక్తి, వినోక్తి, ప్రతిభ అలంకారాలు. ఇవి అలంకారాల గురించి. వ్యాకరణంలోని 10 పరిచ్ఛేదాలు, బాల వ్యాకరణంలోని 10 పరిచ్ఛేదాలు, ఛందస్సు, అదేవిధంగా అలంకారాల గురించి 9th చాప్టర్. 10వ చాప్టరు అనువాదం గురించి, పత్రికల గురించి, ప్రసార మాధ్యమాల గురించి 10వ చాప్టర్. 10వ చాప్టర్ అంతా ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఒక మొదటి 9 చాప్టర్లు చాలా 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 ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా నండి 10 చాప్టర్లను. మొదటిది సామాన్య భాషా విజ్ఞానము, రెండవది తెలుగు భాషా పరిణామము, వికాసము, మూడవది ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర అధ్యయనము, ప్రక్రియలు, నాలుగవది ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర అధ్యయనము, ప్రక్రియలు, ఐదవది తెలుగు జానపద గిరిజన విజ్ఞానము, ఆరవది తెలుగు సాహిత్య విమర్శ, ఏడవది సంస్కృత సాహిత్య చరిత్ర, ఎనిమిదవది తెలుగువారి చరిత్ర సంస్కృతి, తొమ్మిదవది బాల వ్యాకరణము, ఛందస్సు, అలంకారాలు, 10వది పత్రికలు, అనువాదము, పత్రికలు, ప్రసార మాధ్యమాలు. ఇవి 10 చాప్టర్లు. ఈ 10 చాప్టర్లకు సంబంధించిన దాంట్లో సార్ మరి గత ప్రశ్నాపత్రాలలో ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉండేవి, ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనేటువంటిది చూసినట్లయితే, నాకు నేను గమనించినటువంటిది చూసినట్లయితే ఒక 6 రకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. 6 రకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒకటి బహుళైచ్ఛిక ప్రశ్నలు, అంటే 4 సమాధానాలు ఇచ్చి
దానిలో ఒకటి గుర్తించమని అంటున్నాడు. ఏదైనా ఒక ప్రశ్న 4 సమాధానాలు ఇచ్చి దాంట్లో ఒకటి గుర్తించమని అంటున్నాడు. ఇంకొక రెండో రకం ప్రశ్న ఏంటంటే ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించని అంటున్నాడు. 4 సమాధానాలు ఇచ్చి రెండింటిని గుర్తించమని అంటున్నాడు. రెండింటిని గుర్తించమని అంటున్నాడు. అది ఒక ప్రశ్న. ఇంకొకటి నిశ్చయార్థక వాక్యం, హేతువాక్యం అని అక్కడ అక్కడక్కడ వస్తున్నాయి అవి. అదొకటి. అపరిచిత పద్యం ఇస్తున్నాడు. ఒక పద్యం ఇచ్చి ఆ పద్యం కింద ఒక 5 ప్రశ్నలు ఇస్తున్నాడు. ఆ పద్యంలో ఉన్నటువంటి అలంకారం ఏంటిది? ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంటిది? ఆ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంటిది? అలంకారం ఏంటిది? ఆ పద్యాన్ని ఎవరు రాశారు? ఆ పద్యం ఏ గ్రంథంలోనిది? పద్యంలో ఒక పదం ఇచ్చి దాని యొక్క అర్థం ఏంటిది? అవి అడుగుతున్నాడు. ఇంకొకటి అపరిచిత గద్య భాగం. అపరిచిత గద్య భాగం. అపరిచిత పద్య భాగం ఒకటి, అపరిచిత గద్య భాగం ఒకటి. అంటే గద్య భాగం అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ మధ్యలో మళ్ళీ ఇంకొకటి ఏం చేసిందంటే ఒక కవిత్వం ఇచ్చి, కవిత్వం ఏదైనా ఒక కవికి సంబంధించిన కవిత్వం ఇచ్చి ఆ కవిత్వాన్ని ఎవరు రాసిర్రు? ఆ కవిత్వం ఏ సంపుటంలో ఉన్నది? ఆ కవిత్వంలో ఉన్నటువంటి కొన్ని పదాలకు ఉన్నటువంటి అర్థాలను అడుగుతున్నాడు. కొత్త రకము ప్రశ్నలు అన్నమాట ఇవి. 2019 యూజీసీ నెట్ అంటే జూన్‌లో అడిగాడండి కవిత్వం ఇచ్చి. ఎక్కువగా ఇంతకుముందు కాలక్రమేణా అంటే ఏంటంటే ఇక్కడ కాలక్రమాన్ని అనుసరించి ప్రశ్నలు ఉండేవి. ఎందుకంటే 2 పేపర్లు ఉండేవి కాబట్టి. 2 పేపర్లు ఉండేవి కాబట్టి అట్లా ఉండేది. ఇప్పుడు ఒకటే పేపర్ చేసారు కాబట్టి కొంచెం ప్రశ్నల యొక్క స్టాండర్డ్ అనేటువంటి పెరిగింది. స్టాండర్డ్ అనేటువంటి పెరిగింది. ఇంతకుముందు 2 ఆన్సర్లు తెలిసి ఉంటే ఈజీగా ఆ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించేటువంటి వాళ్ళం. ఇప్పుడు 2 ఆన్సర్లు తెలిసినా కానీ ఆ ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించలేకపోతున్నాం. ప్రామాణికతను అనేటువంటిది పెంచిండు. ఆ 3 గంటలల్లా ఎవరైతే సరిగ్గా సమాధానాన్ని గుర్తించగలుగుతారో వాళ్ళే మరి నెట్‌లో గానియండి, జేఆర్ఎఫ్‌లో గాని అర్హత సాధిస్తారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సిలబస్ అందరికీ పూర్తిగా అవగాహన అయిందా? కాలేదా? ఒకసారి చెప్పండి. యెస్ ఆర్ నో? అసలు జేఆర్ఎఫ్ పరీక్ష, నెట్ పరీక్ష ఏ విధంగా ఉంటుంది? అందరికి అవగాహన అయినట్టా? కానట్టా? అసలు ఎట్లా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? మొదటి నుంచి విన్నటువంటి వాళ్ళకైతే బాగా పర్ఫెక్ట్‌గా అర్థమై ఉంటుంది. అంటే నేను ఏజ్ కానించి మొత్తము అసలు ఏమేమి ఉంటాయి? ఎట్లా ఉంటది? అనేటువంటి విషయాలను చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. తర్వాత క్లాసులలో ఏం చెప్తానంటే 2009 కానించి 2010 కానించి యూజీసీ నెట్‌కు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలను తీసుకొని అక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా యూజీసీకి నెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళే కాకుండా మిగతా పరీక్షలకు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు కూడా చాలా సులభతరం అవుతుంది ప్రశ్నలు. అంటే ఒక్కొక్క ప్రశ్నను తీసుకొని ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం చూసి ఆ ఆన్సర్‌తో పాటు మిగతా ఆప్షన్స్‌ను కూడా డిస్కషన్ చేసుకుంటా పోతాను కాబట్టి అవి కూడా ఎవరు మిస్ కాకండి. ఓకే. ఇప్పుడు మీకేమైనా సందేహాలుంటే మెసేజ్‌లో పెట్టండి. నేను దానికి సమాధానాన్ని చెప్తాను. ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకేమైనా సందేహాలుంటే సముద్రమంత సాహిత్యాన్ని వీడియో తీసి 2 గంటల్లో క్షుణ్ణంగా చెప్పినట్లుంది సార్. ఓకే. మరి అదే అనుభవం కావాలి. ఓకే. ధన్యవాదాలు. ఇంకా జేఆర్ఎఫ్ పర్సెంటేజ్ నేను వినలేదు. జేఆర్ఎఫ్ రావాలనంటే 35 సంవత్సరాలు నిండకూడదు.
దాదాపుగా 300 మార్కులకు 200 మార్కులకు పైన వస్తేనే జేఆర్ఎఫ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ అడగొచ్చు. ఇది లైవ్, ప్రపంచమంతా చూస్తున్నది, మనమే కాదు. తర్వాత మీకు అర్థం కాకుండా ఈ వీడియో యూట్యూబ్లోనే ఉంటుంది, మళ్ళీ మీరు చూసుకోవచ్చు. అంతే. జేఆర్ఎఫ్కు ఏజ్ లిమిట్ 35, పీజీ పర్సంటేజ్ 55 ఓసీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 50%. నెట్కు ఏజ్ లిమిట్ లేదు. ఓసీ లేడీస్ జేఆర్ఎఫ్ ఏజ్ లిమిట్ 35. తర్వాత మోటివేషన్ క్లాసులు తర్వాత ఉంటాయి మురళీకృష్ణ. ఇప్పుడు నెట్కు సంబంధించి ఏమైనా ఉంటే, నెట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది సార్? నెట్ ఎగ్జామ్ సెప్టెంబర్లో జరగవచ్చు. నెట్ ఎగ్జామ్ సెప్టెంబర్లో జరగవచ్చు. జేఆర్ఎఫ్ కి ఓబీసీ వాళ్ళకి 35 ఇయర్స్ అన్నారు కదా సార్, అప్లై డేట్ నుండి కౌంట్ అవుతాదాకా జూన్ 1, 2020 వరకు వాళ్ళు తీసుకున్నటువంటిది మన నోటిఫికేషన్లో. జూన్ 1, 2020 వరకు వాళ్ళు తీసుకున్నటువంటిది. జేఆర్ఎఫ్ కు కూడా 50 బీసీకి సరిపోతుందిగా, సరిపోతుంది. జేఆర్ఎఫ్ కు బీసీకి 50% సరిపోతుంది. అన్ని చాప్టర్స్ బుక్స్ చెప్పరా సార్? ఓకే, ఆ బుక్స్ అనేటువంటివి ఓవరాల్గా చెప్తాను, రాసుకోండి కంపల్సరిగా. ఓవరాల్గా బుక్స్ చెప్తాను. ఓవరాల్గా చాప్టర్ వైజ్ కాదు కానీ మీ దగ్గర ఉండవలసినటువంటి పుస్తకాలు. నెంబర్ వన్ తెలుగు సాహిత్య చరిత్ర, ద్వానాశాస్త్రి. నెక్స్ట్ పుస్తకాల గురించి తర్వాత లెసన్లో చెప్పుకుందాం, తర్వాత వాటి గురించి చెప్పుకుందాం. ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళ గురించి లిస్ట్ తర్వాత నేను చెప్తాను. జేఆర్ఎఫ్ కి పర్ మంత్ ఫెలోషిప్ ఎంత ఇస్తారు సార్? 25,000 రూపాయలు ఇస్తారండి జేఆర్ఎఫ్ కు. మొదటి 2 సంవత్సరాలు నెలకు 25,000 వస్తాయి. నెలకు 25,000 చొప్పున 12 నెలలు, 2 సంవత్సరాల వరకు. జేఆర్ఎఫ్ లో 2 సంవత్సరాలకు గాను ప్రతి సంవత్సరానికి గాను పేపర్స్ ఖర్చులు వాటి వీటి నిమిత్తము కాంటిజెంటల్ బిల్ అని ఒకటి ఉంటుంది, 10,000 రూపాయలు ఇస్తారు. అదొకటి. జేఆర్ఎఫ్ అయిపోయిన తర్వాత 28,000 ఇస్తారు. ఎస్ఆర్ఎఫ్ అని అంటారు, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. 2 సంవత్సరాలు చేసినటువంటి పరిశోధనను పరిశీలించి మళ్ళీ ఎస్ఆర్ఎఫ్ గా మిమ్మల్ని పరిగణిస్తారు. అప్పుడు 28,000 అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పెంచే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. 31,000, 35,000 కావడానికి అవకాశం ఉంది. నెట్ క్వాలిఫైడ్ సార్, సెట్ కూడా ఉంటే బెటరా సార్? 2 ఉన్న వాళ్లకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుందా సార్? ఉంటది. నువ్వు పిహెచ్డికి పోయావు, పిహెచ్డి ఇంటర్వ్యూకి పోయావు, నీకు జేఆర్ఎఫ్ లేదు, ఏమీ లేదు, నీకు ఒక నెట్ మాత్రమే ఉన్నది. నీతో సమానమైనటువంటి మార్కులు కలిగి ఉన్నటువంటి వానికి నెట్ ఉంది, సెట్ ఉంది. కాబట్టి నెట్ సెట్ వానికి 2 ఉన్నాయి కాబట్టి నీకు ఒకటే ఉన్నది. మరి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? చెప్పండి. 2 ఉన్న వానికే ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. 2 ఉండడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. నెట్ వచ్చిన వానికి సెట్ రాదా? సెట్ కూడా వస్తుంది, సెట్ కూడా రాయి. అవసరమైతే టీఎస్ రాయి, ఏపీది కూడా రాసి పెట్టుకో. ఎప్పుడైనా ఏపీలో పరీక్షలు పడ్డప్పుడు రాసుకోవచ్చు. ఓన్లీ నెట్ క్వాలిఫై అయితే జేఆర్ఎఫ్ కోసము మళ్ళీ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఏజ్ ఉంటే మళ్ళీ రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు నెట్ పరీక్షను. ఎన్నిసార్లు అయినా నెట్ పరీక్షకు సంబంధించి సర్టిఫికేట్ పొందొచ్చు. నువ్వు ఎన్నిసార్లు పొందినా కానీ ఒక్కసారిగానే పరిగణిస్తారు. సార్ టెట్కు 7 సంవత్సరాలు లిమిట్ ఉంది కదా సార్, మరి అది నెట్కి ఏమన్నా పరీక్షకు ఏమన్నా లిమిట్ ఉంటుందా అంటే ఏముండదు. నెట్ ఒకసారి పాస్ అయితే జీవితాంతము దానికి
జీవితాంతం అది పనికొస్తుందండి. ఎలాంటి లేదండి. 7 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు లేదండి. సెట్ ఎగ్జామ్ ఉంటదా అంటే ఉంటుండొచ్చు. ఇదంతా కరోనా అంతా సెట్ అయిన తర్వాత ఉండడానికి అవకాశము ఉన్నది. ఇంకా అడగండి. అడిగితే నేను చెప్తాను. ఇబ్బందేమీ లేదు. ఎలాంటి ప్రశ్నైనా అడగొచ్చు. వ్యాలిడిటీ అనేటువంటిది ఉండదమ్మా. నెట్‌కైనా, సెట్‌కైనా వ్యాలిడిటీ అనేది ఉండదు. వ్యాలిడిటీ అనేటువంటిది ఉండదు. జీవితకాలం అన్నమాట ఒకసారి పాస్ అయితే. ఇంకా రేపటి నుంచి మీకు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి లైవ్స్ ఉంటాయి. అప్పుడు క్వెషన్ పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. ఆ పాఠాలను మాత్రం మీరు మిస్ గాకండి. ఎందుకనంటే ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు ఎంతో జ్ఞానాన్ని మీకు అందిస్తాను. ఇదంతా ఫ్రీ క్లాసెస్. ఎలాంటి రుసుము లేదు వీటికి గుర్తుపెట్టుకోండి. నెట్ పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్స్‌కు ఎలాంటి ఫీజు గాని ఏది లేదు. మొత్తం టోటల్ ఫ్రీ. టోటల్ ఫ్రీ. సెట్‌కు ఏజ్ లిమిట్ లేదు నాయన. సెట్‌కు లేదు, నెట్‌కు లేదు, ఏజ్ లిమిట్ లేదు. నువ్వు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాతనైనా రాసుకోవచ్చు. 50 సంవత్సరాలు వచ్చినంకైనా రాసుకోవచ్చు. కానీ ఆ 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాసుకుంటే నువ్వు సెట్ క్వాలిఫై అయితే ఉద్యోగానికి పనికిరాదు కదా! హ్మ్. సెట్‌కి ఏజ్ లిమిట్ లేదు. ఇంకా సార్ ఏపీలో రాస్తే టీఎస్ వాళ్ళకు ఓపెన్‌లో మాత్రమే జాబ్ ఇస్తారా? లేక ఏపీ వాళ్ళ లాగానే ఓపెన్‌లో మాత్రమే జాబ్ ఇస్తారండి. ఏపీలో రాస్తే. చాలా మంది పీజీలు చేస్తున్నారు గానీ, ఇట్లాంటి పరీక్షల గురించి ఎవరికీ తెలియదు. తెలియక ఏం చేస్తున్నారంటే, చాలా మంది లాస్ అయిపోతుర్రు. యూనివర్సిటీల్లో చదివినటువంటి వాళ్ళకి తెలుస్తున్నది గానీ, ఈ డిస్ట్రిక్ట్ సెంటర్‌లలో పీజీలు చేసినటువంటి వాళ్ళకు, డిస్టెన్స్‌లో చేసినటువంటి వాళ్ళకు తెలవట్లేదు. ఇట్లాంటి విషయాలు తెలవట్లేవు. ఎందుకంటే నా స్టూడెంట్సే నా దగ్గర గైడెన్స్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నెట్టులు, జేఆర్ఎఫ్‌లు సాధించడం జరిగిందండి. చాలా మంది విద్యార్థులు ఎస్సీ వారికి నెట్‌లో ఎన్ని మార్కులు రావాలి? 150కి పైన వస్తేనే ఉద్యోగం వస్తదండి. ఎస్సీ వాళ్ళకు 150 టార్గెట్ పెట్టుకోవాలి. 150కి పైనే టార్గెట్ పెట్టుకోవాలి. సార్ నెట్టు తెలుగు క్లాసెస్ యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయండి సార్. చాలా యూజ్ అవుతది. ఓకే అమ్మా చేస్తాను. మీరెప్పుడు ఈ తెలుగు లిటరేచర్ గ్రామర్ ఛానల్‌ని ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు ఒక గంట సింబల్ ఉంటుంది. గంట సింబల్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో చేసినా గానీ మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సెట్ క్వాలిఫై అయితే యూజెస్ ఏంటివి? సెట్టు సెట్టు క్వాలిఫై అయితే ఏం యూజెస్ ఉంటుందనంటే, తెలంగాణ రాష్ట్రంలో సెట్ క్వాలిఫై అయితే తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అర్హత ఉంటుంది. నోటిఫికేషన్లు అనేటువంటివి అశోకు నువ్వు నెట్ పాస్ అయ్యావు, సెట్ పాస్ అయ్యావు, డాక్టరేట్ కూడా పూర్తి చేసుకున్నావు. నా యొక్క విద్యార్థివైనందుకు నీకు మరి అభినందనలు. అదేవిధంగా నా శ్రేయోభిలాషి మీరు. ఏమైనా నోటిఫికేషన్లు ఉంటాయి అని అంటే ట్రైబు ఆఫీస్‌లో నోటిఫికేషన్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ కరోనా రావడం వల్ల లేట్ అయిపోయింది. మొత్తం ఈ కరోనా వైరస్ గురించి మొత్తం సద్దుమణిగిన తర్వాత నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నోటిఫికేషన్స్ రావడం అనేది సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోండి. నోటిఫికేషన్ అనేటువంటిది మన చేతిలో లేదు. మనం రా అంటే వచ్చేది కాదు, పో అంటే పోయేది కాదు. మనం చదివి పెట్టుకుంటే
అది నోటిఫికేషన్ పడ్డప్పుడు రాయాలి. మన చేతిలో ఏమీ లేదు. అంతవరకు నోటిఫికేషన్ పడ్డదాకా చూడకుండా సబ్జెక్టు టచ్‌లో ఉంటే సరిపోతుంది. ఇంకా సార్ నెట్‌లో ఎన్ని మార్క్స్ రావాలి? ఇప్పుడే వచ్చినా నాయన. నెట్‌లో దాదాపుగా ఒక 170 మార్కులు రావాలి ఓసీ అభ్యర్థికి. 170 మార్కులకు పైన వస్తే నీకు నెట్ అర్హత సాధిస్తావు. బీసీ అభ్యర్థి అయితే దాదాపుగా 160 పైన రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, ఓసీ అయినా గానీ 170 మార్కుల పైన, 180 మార్కుల పైన మార్కులు వచ్చేటట్టుగా చూసుకోవాలి. దాదాపుగా 100 ప్రశ్నలకు 100 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించే విధంగా చూసుకుంటే మీకు అదృష్టం బాగుంటే జేఆర్ఎఫ్ వస్తుంది, లేకపోతే నెట్ వస్తుంది. ఒకసారి నెట్ వచ్చింది, జేఆర్ఎఫ్ రాలేదు, మళ్ళీ రాయి. జేఆర్ఎఫ్ ఉద్యోగం వస్తే ఏం రాయకి ఇక. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు జేఆర్ఎఫ్ వచ్చింది అనుకో, ఉద్యోగం వచ్చిన తర్వాత జేఆర్ఎఫ్ వచ్చింది అనుకో, నీ జేఆర్ఎఫ్ చూసి పిహెచ్డిలో ప్రవేశం ఇస్తారు. ఇసుక మరి ఫెలోషిప్ వస్తుందా సార్? ఉద్యోగం వచ్చిన తర్వాత ఫెలోషిప్ వస్తుందా అంటే ఫెలోషిప్ రాదు, ఉద్యోగం జీతం తీసుకోవాలంటే. ఫెలోషిప్ రాకుండా పిహెచ్డి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగం రాకముందుకు జేఆర్ఎఫ్ వచ్చింది అనుకో, నువ్వు జేఆర్ఎఫ్ డబ్బులు తీసుకుంటూ మంచిగా పిహెచ్డి చేసుకోవాలి. ఈ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. జేఆర్ఎఫ్ వచ్చిన తర్వాత పిహెచ్డి ప్రవేశం పొందినాక కూడా మీరు ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ కావాలి. ఎట్లా జేఆర్ఎఫ్ వచ్చింది కదా, 5 ఏళ్ళు పురుషతను కూర్చుంటే ఏజ్ అయిపోతుంది. ఓకేనా? ఇంకా సార్ నెట్ ఫస్ట్ పేపర్ గురించి కూడా క్లాసెస్ చెప్తారా అంటే, క్లాసెస్ ఏం ఉండవండి. దానికి సంబంధించినటువంటి ఉపకార్ పబ్లికేషన్స్ బుక్, అరిహంత్ పబ్లికేషన్స్ బుక్ ఒక దొరుకుతుంది, మనకు అమెజాన్ లో కూడా లభ్యం అవుతుంది. జాబ్ వచ్చాక పిహెచ్డి చేసుకోవచ్చు కదా సార్ అంటే, జాబ్ వచ్చాక పిహెచ్డి అనేటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటది. కానీ అప్లై చేసుకున్నప్పుడు నీకు అన్ని రకాల అర్హతలు ఉంటేనే నీకు పిహెచ్డి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. జాబ్ వచ్చినాక కూడా నువ్వు జేఆర్ఎఫ్ కొట్టావు అనుకోండి, జేఆర్ఎఫ్ అనేటువంటిది పిహెచ్డి ప్రవేశానికి ద్వారాలు తెరిచిపెట్టినటువంటి పరీక్ష. ద్వారాలు తెరిచి పెడతానన్నమాట జేఆర్ఎఫ్ అనేటువంటిది. అంత ఉన్నత స్థాయి పరీక్ష అన్నమాట అది. జేఆర్ఎఫ్ ఉంటే ఇంక నీకు ఎవరు అడ్డు చెప్పరు. కంపల్సరిగా ఏ విశ్వవిద్యాలయానికి పోయినా కానీ వాళ్ళు సీట్ ఇవ్వాల్సిందే జేఆర్ఎఫ్. ఏ విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీలో ఇవ్వరు కానీ వాళ్ళ విద్యార్థులకే ఇస్తారు. అంటే ఇస్తారు, మిగతా యూనివర్సిటీ పిల్లలకు కూడా ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు టెస్ట్ పెట్టుకుంటారు, అవన్నీ ఉంటాయి కాబట్టి. ఓకే, ఇలా చెప్పవారు లేక జేఆర్ఎఫ్ కోల్పోయాం సార్, ఓన్లీ నెట్ క్వాలిఫికేషన్ కోసమే రాయాలు వస్తుంది సార్, రాయాల్సి వస్తుంది సార్ అన్నారు చంద్రలింగంకి. అంటే చాలా మందికి తెలియదన్న ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగిందండి. ఓకే, మరి అందరికీ రాబోయేటువంటి నెట్ పరీక్షలో అందరూ జేఆర్ఎఫ్లు సాధించాలి. వయసు ఉన్నటువంటి వాళ్ళు, వయసు లేనటువంటి వాళ్ళు నెట్ అర్హత సాధించాలి, అందరికీ విజయం సాధించాలి అని ఆశీస్సులు చేస్తూ మరి ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసారం అనేటువంటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. ఇంతసేపు ఓపికగా మీ విజయం కోసము విన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.